గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారు రజిత గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం. మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రజిత రామకృష్ణ అండి. ముందుగా మనము గ్రాటిట్యూడ్ అనేది తెలుసుకుందాము. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే భరతమాతకి, అలాగే మా హస్బెండ్కి, అలాగే మా పిల్లలకి, అలాగే మా అత్తమ్మ మావయ్యకి, అమ్మ నాన్నలకి, అదేవిధంగా మన వెస్టేజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌతంబల్లి సార్ గారికి, మన దీపక్ సూద్ సార్ గారికి, కన్వీర్ బీర్ సింగ్ గారికి, అదేవిధంగా ఎంతో మందికి వంటింటికే పరిమితమైన లేడీస్ ను కూడా ఒక మంచి లీడర్ లాగా తయారు చేస్తున్న టిహెచ్హెచ్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా కో ఫౌండర్ ఉమాశంకర్ సార్ లహరి మేడం గారికి, అదేవిధంగా మా అప్లైన్ శ్రీనివాస్ సార్ గారికి, మై మెంటర్స్ అయినటువంటి చిరంజీవి సార్ శ్రీలత మేడం గారికి, అలాగే మా డౌన్ లైన్స్, లైఫ్ లైన్స్, లవ్ లైన్స్ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. చిన్నగా నా ఇంట్రడక్షన్ అనేది చెప్తానండి. నా పేరు రజిత, మా సార్ పేరు రామకృష్ణ. వెస్టేజ్ కి బిఫోర్ ఒక హౌస్ వైఫ్ ని. నాకు ఇద్దరు సెకండ్ క్లాస్ పాప, అలాగే యూకేజీ బాబు ఉన్నాడు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న టైంలోనే నాకు మ్యారేజ్ అయింది. మేము ముగ్గురం ఆడపిల్లలము. మ్యారేజ్ చేసుకోవాలి అన్నారు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకేదైనా చేసుకుంటే బాగుండు అని అనుకున్నాను. అనుకున్న టైంలోనే మా సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తూ నాకు డిగ్రీ కంప్లీట్ చేశాడండి. కానీ ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంట్లో మాత్రం ఉండకూడదు, భర్తకు సపోర్ట్ గా ఉండాలి, ఒక 10,000 వస్తే చాలు అనుకుని బిజినెస్ ని నేను వేరే ఇది కాకుండా ఇంకా వేరే చేస్తున్న టైంలోనే నాకు ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఆ ఇంట్లో ఉండి లేడీస్ పిల్లల్ని చూసుకుంటూ చేసే బిజినెస్ ఏదైనా ఉన్నట్టే మిషన్ కుట్టుకోవడం, లేదంటే చీరలు ఏదైనా పెట్టుకోవడం, ఇది ఒకటి హ్యాపీగా ఉండేది. అది కూడా నేను కూడా పెట్టానండి. నాకు ఎందుకు దానికి నచ్చలేదు. చదువుకున్న చదువు తగ్గట్టు అది కాదు కదా నా స్తోమత అనుకున్నాను. ఇంకేదన్నా చేస్తే బాగుండు, ఒక దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే బాగుండు, నేను ఎప్పటికీ నా పిల్లలకు ఏదన్నా చేస్తే బాగుండు, నా భర్తకు సపోర్ట్ గా ఉండాలి ఆ అనుకొని జాబ్ సెర్చింగ్ చేస్తున్న టైంలోనూ, లోకల్ యాప్ ద్వారా చూస్తున్న టైంలో నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. పెట్టుబడి పెట్టకుండా ఒక మంచి వ్యాపారం రాగానే చేసుకుందాం తప్పేముంది అని అనుకున్నాను. ఐడి అయితే ఫ్రీ కదా, ఐడి చేసుకున్నాను. ప్రొడక్ట్స్ వాడుకున్నానండి. ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఆ ప్రొడక్ట్స్ వాడుతున్న టైంలోనే నాకు ఫస్ట్ ఇన్కమ్ రూ. 28,000 వచ్చిందండి. ఎందుకనంటే బయట కొనుక్కోవడం వల్ల రూపాయి లాభం లేదు. కానీ ఇక్కడ కొనుక్కోవడం వల్ల రిటర్న్ మనీ అనేది ఇస్తున్నారు. అంటే కంపెనీ నిజాయితీగా ఉంది, ఎథికల్ గా ఉంది. దీంట్లో చేస్తే మనకు పోయేదైతే ఏం లేదు కదా. మంచి అనుభవం అయితే వస్తది. లేకపోతే డబ్బు సంపాదించుకున్న వాళ్ళమైతాం. చాలా మందికి ఒక ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించిన వాళ్ళమైతాం. నేనంటే జాబ్ చేయలేను. ఒకవేళ జాబ్ చేసిన నాలాంటి వాళ్ళకైతే నేనైతే అవకాశం ఇవ్వలేను. కానీ ఈ ఆపర్చునిటీని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకోని దీన్ని టేకప్ చేశానండి. దీన్ని టేకప్ చేసినంక చాలా రిజెక్షన్స్ అనేది వచ్చాయి. ఆ రిజెక్షన్స్ అనేది కూడా పట్టుకున్నాను, నిలబడ్డాను. నాకు నా వెంట ఉండి నడిపిస్తున్న వ్యక్తులండి. ఇప్పుడు ఈ లెవెల్‌లో ఉన్నాను అనంటే దానికి కారణమైన వ్యక్తులు, ఇంత ఇన్‌కమ్ తీసుకుంటాను దానికి కారణమైన వ్యక్తులు చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం, అలాగే శ్రీనివాస్ సార్. వీళ్ళ ముగ్గురికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అదే విధంగా నా డౌన్ లైన్స్ కూడా అండి, నా టీమ్ మెంబర్స్‌కి కూడా ఎప్పటికి రుణపడి ఉంటాను. నా హైయెస్ట్ ఇన్‌కమ్ 83,000 తీసుకున్నానండి. కానీ నేను తీసుకోవడమే కాదు, నా టీమ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పించాలన్న సంకల్పంతోనే ముందుకెళ్తున్నాము. ఇది నా చిన్న టెస్టిమోనీ అండి. దీంతో పాటు మళ్ళీ నేను లైఫ్ టైమ్ కార్ ఫండ్ అచీవర్‌గా గూడా ఉన్నానండి. మా హస్బెండ్ గూడా పూర్తిగా తన జాబ్ అనేది రిజైన్ చేసి కూడా ఒకప్పుడు నెగెటివ్ ఉన్న వ్యక్తి, ఇప్పుడు పూర్తిగా పాజిటివ్‌లోకొచ్చారు. తను గూడా తన జాబ్‌ని రిజైన్ చేసి ఈ వెస్టేజ్ బిజినెస్‌ని ఇద్దరం టేకప్ జేస్తున్నాము. అంటే నెగెటివ్ ఉన్న వ్యక్తిని గూడా పాజిటివ్‌లోకి మారుస్తుంది అనంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. అలాగే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నేర్పియడానికి కూడా ముందుంటుంది. రంజిత్ సార్‌కి, అలాగే ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఇది నా చిన్న టెస్టిమోనీ అండి. హ్మ్. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నా సార్. ఓకే. ఓకే సార్ మేడం. వాయిస్ వాయిస్ వినబడదు.
వెల్కమ్ అండి అందరికి. చాలా లెర్నింగ్ ఫర్ యువర్ మిస్టేక్స్. అంటే చాలా మంది కొత్త వ్యక్తులు కూడా ఈ బిజినెస్ టేకప్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఎనీవే కొత్త వ్యక్తులని కాదు, మన జాయిన్ అయిన వ్యక్తులు కూడా ఒకానొక టైంలో కూడా మన మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారండి. ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండడం కోసం మనకి 7 రకాల తప్పిదాలు అనేది ఉంటాయి. వాటిని గనుక మనము ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మాత్రం మనం తప్పకుండా సక్సెస్ అనేది తీసుకుంటామండి. మరి వెస్టేజ్‌లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు అనేది ఉంటది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కొత్త వ్యక్తి కూడా ఆహ్, తప్పిదాలనేది కంపల్సరీ చేస్తారండి. అలాగే వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది ఆ! ఉంటాయి. ఎందుకనంటే వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్ అనేది గూడా ఉంటుంది. వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. మనం ఏ బిజినెస్ అయినా తీసుకున్నప్పుడు గూడా మనకు నాలెడ్జ్ అనేది మనం అందులో జాయిన్ అయితేనే కానీ జాబ్ చేసే వ్యక్తులైనా గూడా అందులో జాయిన్ అయితేనే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే వెస్టేజ్‌లో మనకు సరైన నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల గూడా ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఎలా ప్రారంభించాలో గూడా తెలీదు. జాయిన్ అయిన కొత్తలోనే మనకెలా ప్రారంభించాలో, ఏ విధంగా ప్రారంభించాలో కూడా మనకు అవగాహన అనేది ఉండదు. ప్రారంభించే క్రమంలో అడ్డంకులను చాలా ఎదురు చూసుకుంటూ ఉంటామండి. అడ్డంకులు చాలా వస్తాయి. అదే విధంగా వెస్టేజ్ వ్యాపారము ప్రారంభించుటకు 2, 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్‌గా ఇవ్వాలి. వెస్టేజ్ వ్యాపారం ఏ బిజినెస్ చేసినా కూడా నువ్వు ఎనీవే జాబ్ చేసినా కూడా అందులో ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి. ఎవరికివ్వాలి? బాస్‌కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. మనము కమిట్మెంట్ జాబ్ చేసే దాంట్లో కమిట్మెంట్ అనేది ఇచ్చుకోవాలి. కానీ వెస్టేజ్ వ్యాపారం అనేది మనకు మనం కమిట్మెంట్ తీసుకోవాలండి. అది 2-3 సంవత్సరాలు కమిట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ బాస్ లేడు. ఇక్కడ నువ్వే బాస్ కాబట్టి నీకు నువ్వే కమిట్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి. తప్పులు సరిచేసుకోవాలి. ఎవరైనా అండి వెస్టేజ్ వ్యాపారం అనేది ఎవరు మనకు తాతల తండ్రుల నుంచి ఎవరు మొదలు పెట్టలేదు. కాబట్టి మనమే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మొదట కొన్ని నెలలు అనేది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అందులో మనం తప్పులనన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే విధంగా దీనిని ఒక ట్రైలర్‌గా భావించరాదు ఫ్రెండ్స్. ఎవరైనా గూడా నేను 2 నెలలు చూస్తాను, నేను 3 నెలలు చూస్తా సక్సెస్ 3 నెలల్లో వస్తే చాలు నేను చేయగలుగుతా. 6 నెలలు చూస్తాను అంటే కుదరదు. ఇందులో మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో 2-3 సంవత్సరాలు కమిట్మెంట్ ఇచ్చామో, ఆ కమిట్మెంట్‌గా చేస్తేనే మాత్రమే మనకు సక్సెస్ వస్తది. లేకపోతే నేను ట్రయల్‌గా నెల చూస్తా, 2 నెలలు చూస్తా అంటే సక్సెస్ అనేది రాదు. ట్రయల్‌గా మాత్రం భావించరాదు ఫ్రెండ్స్ దీన్ని. చాలా ఆశలు, సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తారు. చాలా మంది ఎన్నో ఆశలతోని, ఎన్నో కోరికలతోని వస్తా ఉంటారు. నా డ్రీమ్ నెరవేర్చుకోవాలి. నేను చేసే జాబ్‌లో ఇది నాకు రాదు. ఇందులో వస్తది అనుకున్నప్పుడు కారే కావచ్చు, ఇల్లే కావచ్చు, విదేశాలకెళ్ళే అవకాశమే కావచ్చు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాన్నిచ్చే అవకాశమే కావచ్చు. వాళ్ళు సాధించాలని ఇది నాకొస్తది అని సాధించాలన్న కోరికతోనే వెస్టేజ్‌ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తారు. ఎందుకంటే పేషెన్సీ, ఓపిక అనేది లేకపోవడం. ఎక్కడ చూడండి మనము ఓపిక పడితేనే మనకు విలువ అనేది ఉంటది. మన ఈ బిజినెస్‌లో కూడా ఓపిక అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అందరూ కమిట్మెంట్‌గా నిలబడి ఉన్నారు. అంటే కోరిక కలిగిన వ్యక్తులు, సాధించాలని ఆశ ఉన్న వ్యక్తులు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం ఇది నా వల్ల కాదేమో అని వెళ్ళిపోతున్నారు. అంటే ఓపిక అనేది లేదిక్కడ. ఓపిక అనేది లేకపోతే మనకు ఎక్కడ కూడా సక్సెస్ అనేది కామండి. అదే విధంగా 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ఎవరైనా కూడా స్టార్టింగ్‌లో కొత్త వ్యక్తులు డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు ఉంటాయండి. అదే విధంగా దీనిలో కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. నీకు నువ్వే కమిట్మెంట్ అనేది తీసుకోవాలి. కమిట్మెంట్ లేకపోతే మనము ఎట్టి పరిస్థితిలో ఇందులో విజయం తప్పదు మనకి. అలాగే దీనికి కారణం ఏంటంటే కమిట్మెంట్ అనేది కంపల్సరీ. ఎవరికిస్తున్నావు? నీ అప్‌లైన్‌కి ఇయ్యండి. నీ అప్‌లైన్‌కి కమిట్మెంట్ ఇవ్వండి. అప్‌లైనే గాని ఆర్ మెంటర్సే గాని ఒక కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ అనేది లేకపోతే మాత్రం మనం సక్సెస్ అనేది కాము. దీనిలో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటిదంటే రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. అంటే మనకు ఆల్రెడీ ఒక బండి చక్రం అనేది ఉంటది. బండి ఇలా చక్రం అనేది ఇలా రౌండ్‌గా ఉంటేనే బండి అనేది ముందుకెళ్ళుతది. కానీ ఇక్కడ మనకేంటిదనంటే మనకు ఆల్రెడీ గౌతమ్ బాలి సార్ గారు ఆల్రెడీ ఒక చక్రాన్ని కనిపెట్టి ఉంచారు. అంటే చక్రాన్ని కనిపెట్టి ఉంచిన తర్వాత కూడా మనం ఏమనుకుంటామంటే కొత్త సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మనకు గౌతమ్ బాలి గారు సార్ ఆల్రెడీ
బిజినెస్ ప్లాన్ ఒకటి సిస్టమ్‌ని కనిపెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తేనే మనకు ఒక సక్సెస్ అనేది వస్తది. కానీ మనం ఆ సిస్టమ్‌ని కాకుండా ఏమనుకుంటాం, సిస్టమ్‌ని ఫాలో కాము అసలే అన్నీ తెలుసు అనుకుంటాం. నాకన్నీ తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా అప్‌లైన్‌ని ఫాలో కాము. అప్‌లైన్ ఏంది నాకు చెప్పేది, నేను తెలుసుకున్న నాకన్నీ వచ్చు అని అనుకుంటాం. అలాగే టైం, ఎనర్జీని వృధా చేస్తూ ఉంటాము. టైం అనేది, ఎనర్జీ అనేది వృధా చేస్తాము. సొంత ప్రణాళిక వేసుకుంటాం. ఇలా వెళ్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని సొంత ప్రణాళిక వేసుకుంటాము. పని చేయకుండా సక్సెస్ వస్తది అనుకోవడం షార్ట్ కట్స్‌ని ఉపయోగించుకుంటాము. ఈ పని చేయకుండా చేస్తే బాగుండు గదా! ఈ పని రాకుండా ఉంటే షార్ట్ కట్స్‌లో నాకు డబ్బొస్తే ఎంత బాగుండు అనుకో షార్ట్ కట్స్ వెతుకుతా ఉంటాం. ఇదే పెద్ద షార్ట్ కట్స్ అంటే ఇందులో మళ్ళీ షార్ట్ కట్స్ అనేది వెతుకుతూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఒక ఒక వ్యక్తి ఇక్కడ మన రౌండ్ అప్ షేప్‌లో ఉన్నాయన్నీ అప్‌లైన్ అనుకుందాం. అలాగే సిస్టమ్ అనుకుందాము. ఇక్కడ డబ్బా షేప్‌లో ఉన్నది ఇది సిస్టమ్ కాదు. అయినా గూడా తను ఏమనుకుంటాడంటే రౌండ్ అప్ షేప్‌ననేది పెట్టి తను ముందుకెళ్తే మాత్రం సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సిస్టమ్‌నును, అప్‌లైన్‌ని పక్కన పెట్టుకొని తనకు తెలిసిన సొంత నాలెడ్జ్ నాకన్నీ తెలుసు అనుకున్నాడు. నాకెవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు. కానీ ఇక్కడ టైమ్‌ను, ఎనర్జీని వృధా చేస్తున్నాడు. ఇది ముందుకు వెళ్ళమంటే వెళ్తుందా? వెళ్ళదు. అక్కడే ఆగిపోతది. కాబట్టి ఇక్కడ ఏముందంటే తన తన సొంత ప్రణాళిక అనేది చేసుకున్నాడు. తన సొంత ప్రణాళిక చేసుకున్నాడు. ఎవరినేంది నేను అడిగేది అనుకున్నాడు. టైమ్, ఎనర్జీని వృధా చేస్తున్నాడు. అయినా ఈయనకు సక్సెస్ రావట్లేదు. కానీ ఇక్కడ సిస్టమ్‌ను, అప్‌లైన్‌ను పక్కన పెడితే తన ఎనర్జీని అంతా వృధా చేసుకొని ఎలా అయ్యాడు చూడండి. తను పిచ్చోనిలాగా తయారయ్యాడు. అలాగే మనం ఏదైనా గూడా, మనం ఏది చేసినా గూడా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. అలాగే అప్‌లైన్ చేయి పట్టుకొని ముందుకెళ్ళాలండి. అలాగే ఈ మిస్టేక్స్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్‌తో వెళ్ళాలి. సిస్టాన్ని ఫాలో అవ్వాలి. గౌతమ్ బాలి గారు ఏదైతే సిస్టాన్ని పెట్టారో ఆ సిస్టమ్ బిజినెస్ ప్లాన్ కావచ్చు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ కావచ్చు, 7 మిస్టేక్స్ కావచ్చు, 7 స్టెప్స్ కావచ్చు, ఏది అయినా గూడా అదొక సిస్టమ్ ప్రకారం పెట్టిండు. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తేనే మనకు ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ చూడండి, నావ అనేది ఒక పడవ ఉన్నది. ఆ పడవలో మొదటి వ్యక్తి ఏ విధంగా అయితే నావని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నాడో, ఎనక వ్యక్తులు తనేం చేస్తున్నాడో తన ఎనక వ్యక్తులు గూడా అదే చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ఇక్కడ తను చేస్తున్న పనిని వాళ్ళు చేస్తున్నారు గాబట్టే ఒడ్డుకు చేరుకోవడానికి, విజయానికి దగ్గరలో ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రము తన ఎనర్జీని, తన టైమ్‌నంతా నేను ఎదుటి వ్యక్తి చెప్పినట్టు నేనెందుకు వింటానని తన సొంత ప్రణాళిక వేసుకొని, తన సొంత తెలివిని ఉపయోగించుకొని ముందుకెళ్తే తను ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ సక్సెస్ అనేది రాదు. కానీ ఇక్కడ మాత్రం టీమ్ స్పిరిట్‌తో వెళ్తున్నారు. ముందున్న వ్యక్తి ఏ విధంగా అయితే చేస్తున్నాడో, ఎనుకున్న వ్యక్తి అదే విధంగా ముందుకు తోస్తా ఉంటే తన విజయం అనేది వస్తది. ఎందుకంటే 100% డూప్లికేషన్ చేయాలిక్కడ. మనము 10థ్ ఎగ్జామ్సే కావచ్చు, మిగతా ఏ ఎగ్జామ్స్‌లోనైనా గూడా అక్కడ మనం చూసి రాస్తే మాత్రము డీబార్ అయిపోతాం. కానీ ఇక్కడ చూసి అప్లయన్స్ గాని, మన పైనున్న వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో, అదే విధంగా ముందున్న వ్యక్తులు ఏ విధంగా చేస్తున్నారో, ఎనుకున్న వ్యక్తులు అదే విధంగా ముందుకెళ్తే 100% డూప్లికేషన్ చేస్తే మనం సక్సెస్ అనేది తీసుకుంటామండి. అదే విధంగా సెకండ్, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ అనేది, ఎందుకంటే చాలా మందికి సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదండి. ఏ రంగంలో చూసుకున్నా, ఏది చూసుకున్నా గూడా సమయం అనేది కేటాయించకపోతే సక్సెస్ అనేది రాదు. మన ఆలోచన విధానం మారకపోవడం, మనం ఎప్పటికి మన ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది. మన ఆలోచన విధానం అనేది మారకపోతే మాత్రం మనకు సక్సెస్ అనేది రాదండి. ఎప్పటికి ఒకే ఆలోచన మీద ఆధారపడి ఉంటాము. నా వల్ల గాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల గాదు అని అనుకుంటాం. కానీ ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించకపోవడం, ఇది నా వ్యాపారం కాదు, ఇది నా వ్యాపారం, ఇది నా అప్‌లైన్ వ్యాపారం, ఇది నా డౌన్‌లైన్ వ్యాపారం, ఇది నా వ్యాపారం కాదు అని అనుకుంటే మాత్రము మనకు సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. కానీ ఇది నా వ్యాపారం అని అనుకోండి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక కిరాణా షాప్ పెట్టుకునే వ్యక్తే కావచ్చు, ఒక 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తన షాప్ క్లోజ్ చేసుకొని ఇంటి దగ్గర కూర్చుంటే తను పెట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ అయితే రాదు కదా! కాకపోతే ఇక్కడ ఏంటిదనంటే తనొక వ్యాపారం అనుకోని, తన వ్యాపారం ఇది నాది. నేనెంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ నాకు రావాలి అనంటే పొద్దున్నే అందరు లేవక ముందుకే లేస్తాడు. అందరు వెళ్ళినాక మాత్రమే మళ్ళీ తన షాప్‌ను క్లోజ్ చేసుకొని వెళ్తాడు. అట్లయితేనే తను ఎంతైతే పెట్టుబడి పెట్టిండో అంత లాభం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నాది అని అనుకోము. నాది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నీ బిజినెస్ అనేది నీకు ముందుకెళ్తది. నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవడం. ఏది నేర్చుకున్న ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారంటే నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాలేరు అసలు. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా అప్లైనే గదా! ఎవరు చెప్పినా లీడర్సే గదా! మళ్ళీ మీటింగా, మళ్ళీ వాళ్ళే, మళ్ళీ అదే ప్లాను, మళ్ళీ అదే సారు, అందరూ వాళ్ళే, అందరూ చెప్పిన వాళ్ళే అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి చెప్పినట్టు ఇంకో వ్యక్తి చెప్పడండి. ఎందుకనంటే ఒకరి స్టైల్‌లో ఒకరు చెప్తూ ముందుకెళ్తారు. ఇప్పుడు ఉమాశంకర్ సార్ చెప్పినట్టు నేను చెప్పలేను. చిరంజీవి సార్ చెప్పినట్టు నేను చెప్పలేను. రంజిత్ సార్ చెప్పినట్టు మనం చెప్పలేము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జి ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్టైల్‌లో చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చేసే పనేంటిది, మనం నేర్చుకోవాలి, మన టీమ్‌కి నేర్పించాలి. ఇది ఒకటి మనం చేసే పని. మరి మనం నేర్చుకోకపోతే మన టీమ్ ఏం నేర్చుకుంటది? మనకెలా టీమొస్తది?
అలాగే నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కావడం. ఒక్కో వ్యక్తి ఏ నోట్లకెళ్ళి ఏ ఆణిముత్యం వస్తదో మనకు తెలీదు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా గూడా ఆ వ్యక్తి కొత్త విషయాన్ని తీసుకొనొస్తాడండి. ఏది చెప్పింది మళ్ళీ చెప్పడు. కొత్త విషయాన్ని కొత్తగా అంటే టీమ్‌కి నేను ఇంకేం నేర్పించాలని ఒక కొత్త విషయాన్ని తీసుకొని వస్తాడు కాబట్టి ప్రతీది ఇక్కడ మనం నేర్చుకుంటేనే టీమ్ కూడా నేర్పించగలుగుతాము. అలాగే ఈ మిస్టేక్స్‌ని అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకుని పని చేయాలి. ఇది నాది. నేను సక్సెస్ అవుతాను. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. ఇందులోకొచ్చింది నేనొచ్చిన. నేను నా అప్‌లైన్ కోసం రాలేదు. నా డౌన్‌లైన్ కోసం రాలేదు. ఇది నా కోసం వచ్చాను కాబట్టి నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఇది నా వ్యాపారం అనుకోని నేను చేయాలి. అలాగే నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పని చేయాలి. నేను కనుక చేస్తే ఇది నాది అనుకోని చేస్తేనే నా నా డ్రీమ్స్ మాత్రమే నెరవేరుతాయి. నేను అప్‌లైన్ డ్రీమ్స్ నెరవేరదు. డౌన్‌లైన్ డ్రీమ్స్ నెరవేరవు. ఇది నా డ్రీమ్స్ అనుకోని పట్టుదలతోని చేయాలి. అలాగే ప్రతి పనిని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. ప్రతి పని ఇప్పుడు అనుకున్న పనిని ఇప్పుడే చేయాలండి. వాయిదాలు మాత్రం వేయకూడదు. అలాగే సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. మనం ఒకరి బయట మనకి ఏదైతే సాధ్యం కాదు అనుకోని ఈ బిజినెస్‌లోకొచ్చామో, ఇందులోకొస్తే నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయ్యేదని గట్టిగా నమ్ముకున్నాం కాబట్టి, ప్రతీది కూడా అది ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో కారే కావచ్చు, ఇల్లే కావచ్చు, అది వచ్చేదాకా నిద్రపోవద్దు అండి. అలాగే అది నెరవేరేదాకా వేస్టేజ్‌ని మాత్రం వదలొద్దు. అంటే ఇక్కడ చూడండి అద్దంలో చూసుకునే వ్యక్తి మాత్రం అద్దంలో ఏ వ్యక్తి అయితే చూస్తాడో వాళ్ళు మాత్రమే కనబడతారు. కానీ ఇక్కడ మాత్రము అద్దంలో చూసుకునే వ్యక్తికి అపోజిట్ ఇంకో వేరే వ్యక్తి కనబడతాడా? కనబడడు. కానీ ఇక్కడేంటిదంటే దీనికి ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఎదుటి వ్యక్తి కనబడడు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామనంటే నేను మీటింగ్స్‌కెళ్ళను. నేను సిస్టాన్ని నమ్ముకోను. నేను అప్‌లైన్ మాట వినను. నేను ఏది చేయను. కానీ నా డ్రీమ్స్ మాత్రం నెరవేరాలంటే నెరవేరుతాయా? నెరవేరేవి. కానీ కాకపోతే ఇక్కడేంటిదనంటే ఎదుటి వ్యక్తికి ఆ అద్దంలో చూసుకునే వ్యక్తికి అపోజిట్‌గా ఆ వ్యక్తి ఉంటేనే మాత్రమే సాధ్యమైతది. కానీ వేరే వ్యక్తి ఉంటే సాధ్యమైతదా? అది కాదు, నెరవేరదు. కానీ ఇక్కడ గూడా నీ కోసం మాత్రమే నువ్వు పని చేయాలి. నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం కోసం మాత్రమే నువ్వు పని చేయాలి. ఇక్కడ నీ కోసం ఎవ్వరు పని చేయరు. ఇది నీది అనుకోని పని చేయాలి. ప్రతి పనిని వెంటనే చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. అలాగే మూడోదేంటిదంటే థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని చాలా మంది అనుకుంటారు. ఇందులో నేను కూడా ఎగ్జాంపుల్‌గా ఉన్నానండి. ఒకానొక టైంలో నా వల్ల కాదేమో, అసలు నేను చెప్తే కూడా ఎవరు వినట్లేదు గదా! అసలు నా దగ్గర సబ్జెక్ట్ లేదా? అసలు నేను చెప్పేది కరెక్టేనా? వాళ్ళకి అర్థమవుతుందని ఒకానొక టైంలో చాలా అనుకునేదాన్ని. కానీ ఎలాగైనా జూమ్స్ ఇనాలి. జూమ్స్ ఇంటేనే ప్రతి ఒక్క లీడర్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు గదా! వాళ్ళనెందుకు నేను ఎగ్జాంపుల్‌గా తీసుకోవద్దని జూమ్స్ ఇంటూ అలా ముందుకొచ్చిన మేము ఫీల్డ్ మీదకెళ్ళినప్పుడు చాలా మంది రిజెక్షన్స్ ఎదురవుతా ఉంటే, వాళ్ళకి మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే వాళ్ళు ముందుకు రావడానికి ఇష్టపడతారు. అప్పుడు అనుకున్నాను నేనెందుకు చేయకూడదు? చాలా మంది లేడీస్ ముందుకొస్తున్నారు గదా! నేనెందుకు రాకూడదు? నేనెందుకు చేయలేదు? నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? అంటే వాళ్ళే చెయ్యంగా ఒక వంటింటికే పరిమితమైన ఒక లేడీ నలుగురు ముందు, కొన్ని వేల ముందు మాట్లాడుతుంది అనంటే, నేనెందుకు మాట్లాడలేను? నేనెందుకు వెళ్ళలేను? అని ఒకే ఒక్క సంకల్పంతోనే ముందుకొచ్చామండి. అంటే వాళ్ళే చేయంగా నేనెందుకు చేయొద్దు? చాలా మంది లేడీస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకునేవాళ్ళం. ఎందుకంటే మీటింగ్స్‌లో చూసేవాళ్ళం. జూమ్ మీటింగ్స్‌లో వింటున్నాము. మరి వాళ్ళే చేయంగా నేనెందుకు చేయకూడదు? నా వల్ల ఎందుకు గాదు? నేను గూడా ప్రయత్నిస్తే ఏమైతది? ప్రయత్నిస్తే ఏం గాదు. కానీ నేను గూడా చిన్నగా ప్రయత్నం జేస్తా. నా వల్ల ఎందుకు గాదు అనుకునేదాన్ని. కానీ మిస్టేక్స్‌ని అధిగమించాలి అంటే నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసంతోనే పని చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నా వల్ల అయితది. నా వల్ల ఎందుకు కాదు? ఎదుటి వ్యక్తికే అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? ఆ మేడమే చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను? ఆ మేడమే ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడొద్దు? నా టీమ్‌కి నేనెందుకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండకూడదు? అంటే ప్రతి ఒక్క లీడర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం ముందుకెళ్తే మాత్రము మనం ఏదైనా సాధిస్తామండి. నా వల్ల కాదు అంటే నా వల్ల గాదు. నా వల్ల అయితది అనంటే మనలో ఎంత శక్తి ఉందో మనకు మాత్రమే తెలవదు. మనకంటే మనల్ని చూస్తున్న వ్యక్తి, మనల్ని కనిపెడుతున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. నీ వల్ల అయితది, నీకు సాధ్యమైతది, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పగలుగుతావు, నీ వల్ల నువ్వు ఏదనుకుంటే అది చేయగలుగుతావని మనకు ఎప్పుడైతే మోటివేషన్ ఇచ్చాడో అప్పుడు అనిపిస్తది మనకది చేయగలుగుతామా, నా వల్ల కూడా అయితదని. అప్పుడు ముందుకెళ్ళినప్పుడు చాలా అద్భుతాలనేవి జరుగుతా ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఎప్పటికి కోల్పోకూడదండి. మనకంటూ ఒక రోజు అంటూ వస్తది. అలాగే మీకు గైడ్ చేసే నీ సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ మెంటర్ సలహాలు, సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. నీకు ఎవరైతే గైడ్‌లైన్స్ అయితే ఇస్తున్నారో నీకు సక్సెస్ అవ్వడానికి నీకు సక్సెస్‌ఫుల్ అప్‌లైన్స్ గావచ్చు, మెంటర్స్ గావచ్చు, సలహాలు, సూచనలు పాటిస్తూ పనిచేస్తే విజయం సాధిస్తావు. నీకు బయట మాత్రం నీకు సపోర్ట్ ఇవ్వడానికి, నీ సలహాలు, సూచనలు తీసుకోవడానికి మాత్రం నీకెవరు సపోర్ట్ అనేది ఇవ్వరు. కానీ ఇక్కడ మాత్రము నీకు సపోర్ట్ ఇవ్వడానికి నీ అప్‌లైన్స్ అలాగే నీ మెంటర్స్ యొక్క సలహాలు తీసుకుంటూ నువ్వు ముందుకెళ్తే మాత్రం నువ్వు తప్పకుండా సక్సెస్ అయితావు.
అలాగే వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్ అండి. కింది లీడర్ నుండి పై అందరూ కూడా ఒకరికొకరు చేయి అందిస్తూ ఉంటారు. వెస్టేజ్ బిజినెస్ లో రోల్ ఆఫ్ బిజినెస్ అని అంటే బిజినెస్ కింద కింది లీడర్ నుండి పై లీడర్ అందరూ మనకు సక్సెస్ అనేది ఇస్తారండి. ఎందుకనంటే ఇది ఒకరికొకరు చేయందించుకొని చేసుకునే బిజినెస్. అంటే ఒకరి సపోర్ట్ కోసం ఒకరు గ్రోత్ చేసుకునే బిజినెస్. ఇది ఒకరికి చేయందిస్తే కిందున్న లీడర్ కి పైనున్న లీడర్ చేయందిస్తా ఉంటారు. నీకు బయట 10,000 రావాలి, 20,000 ఇవ్వండి, నాకు ఒక మంచి అవకాశం చూపించండి. నీ రిలేషన్ ఎవరైనా ముందుకొస్తారా? ఎందుకనంటే అతనికంటే ఎక్కువ మనం ఎక్కడ ఎక్కువ చేసుకుంటూ ముందుకెళ్తాము. అతనికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తామన్న ఆలోచనతోని మనకి ఏ అవకాశాన్ని కూడా చూపించరు. ఉన్నా కూడా చూపించరు. కానీ ఈ బిజినెస్ లో ఎవరిమో తెలియదు, ఎక్కడ రిలేషనో తెలియదు. అయినా కూడా నీకు ఇప్పిస్తే నేను గెలుస్తా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందామంటూ చెయ్యిచ్చి పైకి లేపుతా ఉంటారు. నీ వల్ల అయితే, నీకు సాధ్యమైతే, నువ్వు పైకి లే, నువ్వు చేయగలవు అన్న నమ్మకంతోని పైకి రప్పిస్తా ఉంటారు. అలాగే వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే, ఫుట్ ప్రింట్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారు అంటే సామాన్య పీపుల్స్ అండి. ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా రంజిత్ కుమార్ సారు. రంజిత్ కుమార్ సార్కి ఒకప్పుడు అంటే తను వెస్టేజ్ లో ఉన్న వ్యక్తులను చూశాడు. వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ముందుగా సాధారణ వ్యక్తి కూడా ఇప్పుడు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదుగుతున్నాడు అని అంటే సార్‌ని చూసి మనం ముందుకెళ్తున్నాం. అంటే సార్ యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి మనకెందుకు సక్సెస్ రాదు అని అనుకోవాలి. ఎందుకంటే దీనికి కారణం, సక్సెస్‌కు కారణం ఫుట్ ప్రింట్స్. అంటే వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుచుకుంటే మాత్రము తప్పకుండా సక్సెస్ అనేది వస్తది అండి. అలాగే టేకింగ్ రిజెక్షన్స్ ఇన్ పర్సనల్లీ, అంటే నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. ఎప్పుడైనా గూడా నో చెప్పడాన్ని ఎప్పుడు భావించకండి. అయ్యో! నేను వెళ్తే నో అన్నాడా? నేను బిజినెస్ మట్టుకెళ్తే నో అన్నాడు గదా! అయ్యో! నేనేం చేయాలి? నా వల్ల అయితదా? అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మీరు జాయిన్ చేసే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఉండండి. అంటే మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి చెప్పినప్పుడు నో అన్నాడు అనంటే దానికి కారణమైన వ్యక్తులెవరు అనంటే వెస్టేజ్‌ని నో అన్నాడే తప్పించి గాని మిమ్మల్ని కాదు. కాబట్టి దానికి మీరు అయితే ధైర్యంగా ఉండండి. అంటే ఒకానొక టైంలో మనం తీసుకువెళ్ళిన ఆ బిజినెస్ అనేది తనకిప్పుడు అవసరం లేకపోవచ్చు. కానీ ఏదో ఒకానొక టైంలో మాత్రం తనకు అవసరం అనేది పడుతుంది. కాబట్టి నో అన్నాడు అనంటే తను ఏ పరిస్థితిలో అన్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా నాకు ఎవరు నా డౌన్‌లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. అయ్యో! నేను ఇంతగానం వెళ్తున్నాను కదా! నేను బయటికెళ్ళి కూడా ప్రజల్లోకెళ్ళి కూడా ఒక మంచి అవకాశం గురించి చెప్తున్నాను గదా! అయినా గూడా నా డౌన్‌లో ఎవరు జాయిన్ అవ్వతలేరు అనుకోవద్దు. హ్మ్. జాయిన్ అవుతలేరు అనంటే మనకు కొంచెం టైం అనేది పడతదండి. ఆ టైంకి మనం ఓపికతోని ఉంటే చాలు. మనకు అతి త్వరలో అంటే చాలా మంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ నా టీమ్‌లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే అంటే మనము చేసే మిస్టేక్స్‌ని అది పక్కన పెట్టుకొని ఏదైతే మనకైతే గుడ్ థింగ్ అని అనిపిస్తదో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళాలండి. అలాగే దానికి దానికి వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఒక అవకాశాన్ని మనమైతే చూపించాము. ఆ అవకాశం చూపించినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, ఆ అవకాశాన్ని చూపించినప్పుడు వాళ్ళేం చేస్తారు, రిజెక్షన్ చేస్తా ఉన్నప్పుడు గుడ్ అనుకోవాలి. దానికి వారు తీసుకుంటే మాత్రం హ్యాపీ. మనం ఒక మంచి బంగారు లాంటి ఒక అవకాశాన్ని ఇస్తాం. ఒక 3 తరాల యొక్క తలరాతను మార్చడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నప్పుడు, వాళ్ళు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్ అనుకోవాలి. అంటే నెక్స్ట్ రంజిత్ సార్ ఒకటే చెప్తాడు. ఒక 30 మందిని గలవండి. మనము ఒక పర్సన్ నో అన్నా, మిగతా పర్సన్స్ నో అన్నా, 29వ వ్యక్తి దాకా నో అన్నా, 30వ వ్యక్తి మాత్రం యెస్ అంటాడు. ఏ ఒక్క వ్యక్తి అయినా గూడా యెస్ అంటాడు. అంటే వీళ్ళందరికి ఆకలేదు. ఆయనకు ఒక వ్యక్తికి ఆకలుందంటే మనమందరము చూజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకు ఆకలున్న వ్యక్తి, మనలాంటి వ్యక్తి తప్పకుండా ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. అలాగే మనం ఎప్పుడు నిరాశ పడొద్దండి. నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే మనకు చూజ్ అయిన పర్సన్ వస్తారో ఆ పర్సన్ వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఇంకొకటి ఏంటిదనంటే భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం మన తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. అంటే భగవంతుడు మనకు అవకాశాలు, శాపాలు మాత్రమే ఇస్తాడని చాలా మంది అనుకుంటారండి. భగవంతుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. చాలా మందికి ఎగ్జాంపుల్‌గా నేనే ఉన్నా. ఒక అవకాశం ఇవ్వు తండ్రి. ఒక 10,000 వస్తే అవకాశం చాలు. నాకు ఇంట్లో టైట్ పొజిషన్ ఉంది. మాకు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి. భర్తకు సపోర్ట్‌గా ఉండాలి. నాకొక 10,000 చూపించు తండ్రి అని ఒక పెట్టుబడి లేనిది ఏదైనా వ్యాపారం ఉంటే చాలు చేసుకుంటా నేను అనుకోని చాలా రోజుల నుంచి నాలో నేనే అనుకునేదాన్ని. ఏదైనా ఒక అవకాశం చూపించి, ఏదో ఒక అవకాశాన్ని చూపించి అనుకున్నాను. ఆ అవకాశం ఈ రూపంలో వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు.
ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్నది ఏదో ఒకటి చేసుకోవాలి. నేను చేసే జాబ్‌కి నాకు ఒక పార్ట్ టైమ్‌గా నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. ఒక 2, 3 గంటలు చేసుకున్నా చాలు. నాకు ఒక 10,000 వస్తే చాలు. ఒక 5,000 వస్తే చాలు. పూట గడుస్తది. నాకు ఇంట్లో ఖర్చులు ఎల్లదీస్తామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి, ఈ వెస్టేజ్ అవకాశాన్ని దేవుడొచ్చి వరంగా ఇవ్వడు. మనకు ఒక మనిషి రూపంలో వచ్చి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకుంటే మాత్రము కసి పట్టుదలతో మాత్రం నువ్వు చేయగలిగితే మాత్రం తప్పకుండా విజయం అనేది సాధించవచ్చండి. సాధించడం ద్వారా మనకు ఆహ్ మంచి విజయాన్నయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి నేను ఇంతవరకైతే ఎవరికీ షేర్ చేయలేదండి. ఒక చిన్న ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చెయ్యాలి అన్న తపన బాగుండేది. ఏ ఒక్క వ్యక్తి కూడా నేను చెప్పిన కొత్త వాళ్ళు కూడా ఎవరు రాకపోయేది. మనకి రిలేషన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాకపోయేది. ఒకటే అనుకున్నాను. నేనును మా సిస్టర్ ఇద్దరం కలిసి ఒక డెమో కిట్ పట్టుకొని వెళ్లి మా సైడ్ వెంచర్ ఉంటది. అది తలుచుకుంటేనే ఏడుపొస్తది. ఆ వెంచర్ సైడ్‌కి వెళ్లి ఇంటింటికి వెళ్లి డోర్ కొట్టేటోళ్ళం మేము. ఎలాగైనా గెలవాలి అన్న నమ్మకంతోని డోర్ కొట్టేవాళ్ళమండి. డోర్ కొట్టి లోపలికెళ్ళినా గూడా వాళ్ళు ఒకటే మాట అనేవారు. "ఏం తీసుకొచ్చారు మీరు? ఏంటిదంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది మేడం. మీకొక మంచి అవకాశం ఉంది" అని వెళ్ళినా గూడా "డోర్‌లేసి ఎళ్ళండమ్మా. దగ్గరికెళ్ళండి. మాకు ఇప్పుడు అవకాశం మాకు ఇప్పుడొద్దు. వినే అంత పొజిషన్‌లో మేము లేము. మాకు ఈ లైఫ్ చాలు" అన్నారు. అలా ఒక 30 గడపలకెళ్ళినాం. ఒకరోజు ఒక 12 గడపలకెళ్ళాం. మిగతా 12 గడపలు ఒకరోజు అంటే ఇంటి దగ్గరుండి ఏం చేయాలి? బాట పండితుడు వ్యక్తికి గూడా కలిసి చెప్పేవాళ్ళం. అంటే అటువంటి పరిస్థితి నుంచి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నా లైఫ్ ఇలా మారుతదని. అంటే ఎవరికైనా గూడా ఇటువంటి చాలా మందికి వస్తా ఉంటాయి. కానీ అవన్నీ పట్టించుకోకండి. ఒకటే ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఒకటే స్ట్రాంగుంటే చాలండి. అలాగే నెగ్లెక్ట్‌కి యువర్ రిటైల్ సేల్స్ అండి. రీటైల్ అమ్మకాలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకనంటే రీటైల్‌లలోనే మనము మంచి ఇన్‌కమ్ అనేది కూడా సంపాదించుకోవచ్చు. మనం చేసేది వ్యాపారం షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు. ఎప్పుడైనా గూడా మనం గూడా ప్రొడక్ట్స్ వాడుకొని ఎవరికీ చెప్పకుండా ఉంటే మాత్రం డబ్బులు రావు. ప్రొడక్ట్స్ అమ్మితేనే వస్తాయి. అలాగే ప్రతిరోజు ఒకరిద్దరు ఉత్పత్తులను అమ్మడం అలవాటు చేసుకోవాలి. మన ఇంటి పక్కన వాళ్ళకే గావచ్చు, వేరే వాళ్ళకే గావచ్చు, వాళ్ళు మేము బిజినెస్ చేయడం మాకిష్టం లేదు అంటే, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌పీరియన్స్ జెప్పండి. మనం వాడుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని జనాల్లోకి గూడా వాళ్ళకి గూడా మన ఇంటి పక్క వాళ్ళకి గూడా అర్థమయ్యేటట్టు విధంగా బోల్ల సోప్ నీకు ఇల్లు తుడుచుకుంటే ఏమనిపిచ్చింది? బోల్ల సోప్ వాడితే ఏమనిపిచ్చింది? బోళ్ళు తోమినప్పుడు నీకది వాడితే ఏమనిపిచ్చింది? టాయిలెట్ క్లీనర్ వాడితే నీకేమనిపిచ్చింది? బట్టలు పిండేది వాడితే నీకేమనిపిస్తది? అని ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వాడతారు. ఆ వాడి చూసిన తర్వాత వాళ్ళు ఆ ఒకటి వాడిన తర్వాత ఇంకో 2 ఆటోమేటిక్‌గా తెమ్మని చెప్తారు. మిగతా ప్రొడక్ట్స్‌ని గూడా వాళ్ళు వాడడం స్టార్ట్ చేసిర్రనుకోండి, మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఆల్‌మోస్ట్ మొత్తం వాడుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళు బిజినెస్ చేయరు కదా! వాళ్ళకేంది చెప్పేదనుకోకుండా మనం వదిలేయొద్దండి. ఎందుకంటే అలా ప్రతిరోజు ఒకరిద్దరు ఉత్పత్తులను అలవాటు చేసుకోవాలి. అలాగే ఇలా రెగ్యులర్‌గా కొనే ఫ్యామిలీని తయారు చేసినట్లయితే వారిలో నుండే ఒక మంచి లీడర్ తయారవుతారు. ఎందుకనంటే ప్రొడక్ట్స్ మనం ఇచ్చిన తర్వాత అందులోకెళ్ళే వాళ్ళు వాడుతా ఉంటే వాళ్ళ నుంచి ఒక మంచి లీడర్ తయారవుతారండి. మా పక్కనే ఉన్నారు ఒక పిన్ని. వాళ్ళ కొడుకు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. వాళ్ళ పాప కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తది. ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళినప్పుడు, "ఎందుకురా మాకవసరం లేదురా, ఇది మేము వాడలేమురా" అని అన్నది. కానీ మన ఫ్లోర్ క్లీనర్ డెమో జేసిన తర్వాత, ఆ డెమో జూసింది. ఒక ప్రొడక్ట్ ఇవ్వురా అంది. ఒక ప్రొడక్ట్ వాడుకుంది. తర్వాత పిన్ని ఇంకొకటేమన్నా తీసుకురావాలా అని నేనంటే, వద్దురా అనన్నది. ఇంకొకటి నెమ్మదిగా అలవాటు చేశాను. బోళ్ళు తోముకునే మన వాష్‌రూమ్ క్లీన్ చేసుకునే దాంతోని దాంతోని క్లీన్ చేశాను. ఇది కూడా బాగుందిరా అన్నది. అట్లా 2 ప్రొడక్ట్స్ అలవాటు చేశాను. ఆ తర్వాత మా పిన్నికి పంటి నొప్పున్న సమస్య ఉన్నది. ఆస్టర్ పేస్ట్ ఇచ్చాను. అలా అలా ఆమె ఇంట్లోకి మన ప్రొడక్ట్స్ మొత్తం వెళ్ళేలా చేశాను నేను. ఒక ప్రొడక్ట్ తర్వాత ఒకటి, ఒక ప్రొడక్ట్ తర్వాత ఒకటి అలా వెళ్ళడం చేసిన తర్వాత రెగ్యులర్‌గా మన ప్రొడక్టే వాడతది. అంటే ఒకప్పుడు ఆమె ఒక కస్టమర్‌గానే ఉంటా అన్న వ్యక్తి ఇప్పుడు బిజినెస్ చేయడానికి కూడా ఇష్టపడుతుంది. తనకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ బిజినెస్ గురించి చెప్పడానికి కూడా ఇష్టపడుతుంది. అంటే వాళ్ళ నుంచి ఒక మంచి లీడర్ అనేది తయారవుతారండి. ఇలా చేయడం వల్ల రోజువారీ ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది. మనం ఇలా కొత్త వారికి మన ప్రొడక్ట్స్ ఇస్తూ వెళ్తుంటేనే మనకొక మంచి నెలవారీ ఇన్‌కమ్ కూడా వస్తుంది. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. మనకు పెద్ద ఇన్‌కమ్ రావాలంటే ఈ జాయినింగ్స్ అనేది జరుగుతూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మనకెప్పుడైతే బిగ్ పీవీ అయితే వస్తుందో, మనకి పీవీ అయితే ఎప్పుడైతే వస్తుందో మనకి ఇన్‌కమ్ కూడా వస్తుంది. ఇన్‌కమ్ వచ్చినప్పుడు మన డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం అనేది చేయరాదు దీన్ని. అలాగే
మిస్టేక్ నెంబర్ 6 అండి. లిజనింగ్ టు ద డ్రీమ్ సెల్లర్స్. మన పక్కనే ఉంటారండి. మన డ్రీమ్స్‌ని కొల్లగొట్టడానికి చాలా నెగెటివ్స్ మాట్లాడుతా ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మన వెనుకనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, రిలేషన్సే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఇంటి పక్క వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన పక్కనే ఉంటారు. చెవులో ఊదుతూ ఉంటారు. ప్రతి ఒక్క మాటననేది మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ నుండి, మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే బిజినెస్ విన్నది మీరు. ప్రారంభిస్తామన్న క్రమంలోనే నెగెటివ్ అనేది ఇస్తా ఉంటారు. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకానొక టైంలో వినరండి. ఎందుకంటే ఎందుకు బిజినెస్ అవసరమా? నేను తెచ్చిపెడుతున్నాను గదా! తినొచ్చు కదా! అన్న లేడీస్ అయినా, జెంట్స్ అయినా, లేడీస్ అయినా గూడా ఏదో ఒకటి ఒక దాని మీద ఆధారపడొచ్చు కదా! ఇంకొకటి ఎందుకు మనకు అంటే లేనిపోని వ్యాపారం చేయడం ఎందుకు మనము ఒకటి చేసుకుంటే చాలదా ఏదో పూట గడుపుకుందాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ చేద్దామన్నా గూడా మన ఇంటి పక్క వాళ్ళే, మన ఇంటి వాళ్ళే, మన ఫ్రెండ్సే మనకు వ్యతిరేకత ఇస్తా ఉంటారు. అలాగే వెస్టేజ్ గురించి తెలుసుకుంది మనము. మీటింగ్ ఇన్నది మనము. మేం చేస్తే మన డ్రీమ్స్ నెరవేరుతాయో కూడా తెలిసింది మనకి. అవగాహన మనకే ఉంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటూ ఉంటారు. మీ చెవులను మూసుకోండి. అవగాహన లేని వారితో వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. ఏది విన్నా ఫస్టు మనము వెస్టేజ్ గురించి విన్నది నేను. మనము మారితే మన లైఫ్ అనేది మారుతది. మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇయ్యొచ్చు. మనం ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అని అనుకునేది మనము. కానీ 10 మంది 10 రకాలుగా అంటూ ఉంటారు. ఫీల్డ్ మీదకెళ్ళినప్పుడు కూడా చాలా మంది అంటున్నారు, "చదువుకున్నావు గదా! ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా! గి సబ్బులు, పేస్టులు పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వెందుకు జేస్తున్నావు? నీకేమైనా జాబ్ చూపించాలా? మేము చూపిస్తాం. రిసెప్షనిస్ట్‌గా ఉంచుతాం. స్కూల్‌లో టీచర్‌గా జేయొచ్చు కదా! ఈ మహిళా సంఘంలో ఫస్ట్ లీడర్‌గా ఉండొచ్చు కదా!" చాలా మంది అన్నారు. కానీ ఏం పట్టించుకోలే. నాకు అవసరం ఉన్నప్పుడు 10,000 కావాలంటే కూడా ఎవరివ్వరు. అంటే అటువంటి వ్యక్తులు మనం ఎదుగుతాంటే ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి. ఈ చెవితో విని ఈ చెవితోని వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి మనకు ఎదిగితే ఓర్వలేని వారు, ఎదిగినా కూడా అసూయపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి మన లైఫ్‌ననేది మనము తీసుకెళ్ళొద్దు. అదే విధంగా ఇక్కడ చూడండి అనేవారు నేను డ్రీమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క డ్రీమ్ పెట్టుకున్న గోల్ వైపుకు నేను వర్క్ చేద్దామని ముందుకెళ్తా ఉండే రిలేటివ్స్ ఉంటారు, పియర్స్ భయం ఉంటది, సొసైటీ వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు. ఆ! మన ఫ్రెండ్స్ ఉంటారు. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండి కూడా నీ వల్ల కాదురా నువ్వు చేయలేవు, ఎవరైతే నీకు సాధ్యం కాదు అంటూ కానీ మనం ఫోకస్ ఎక్కడ పెట్టాలంటే గోల్స్ మీద మాత్రమే పెట్టుకొని ముందుకెళ్ళాలండి. అలా వెళ్తేనే మనకు సక్సెస్ అనేది వస్తది. అలాంటి డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. అంటే వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి పట్టుదలగా ఒక ఆయుధంగా మార్చుకొని ఒక 2-3 సంవత్సరాలు పునాది వేసుకొని పని చేయండి. అంటే వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలా రూపాయి పెట్టుబడి పెట్టకుండా నీ జీవితాన్ని మార్చుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. నీ లైఫ్‌ని చేంజ్ చేసుకునే మంచి అవకాశం వచ్చింది. నీ నీ యొక్క నువ్వు ఒక్కదానివే మారడం కాకుండా నీలాంటి కొన్ని వేల మంది లైఫ్‌ని మార్చే అవకాశం నీకొచ్చింది అనంటే, వంటింటికే పరిమితమైన లేడీస్ ఇప్పుడు అంటే ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు అనంటే ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందంటే ద పవర్ ఆఫ్ ద వెస్టేజ్. అలాగే టీహెచ్‌హెచ్, అలాగే అప్‌లైన్, అలాగే మెంటర్స్. అంటే ప్రతి ఒక్కటి రాయిగా ఉన్న వాళ్ళ రత్నంగా మారుస్తూ ముందుకెళ్తున్నారు అనంటే, మనం దీన్ని పట్టుకొని ఆయుధంగా వాడితే ఒక 2-3 సంవత్సరాలు కమిట్మెంట్‌గా ఇవ్వండి. ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వండి. సక్సెస్ వస్తది, రాదు తర్వాత. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం ఏం కమిట్మెంట్ ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఒక 2-3 సంవత్సరాలు ఇందులో పునాది వేసుకుందాం. పోయేదేం లేదు గదా! ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం. అంటే మనకు ఒకవేళ సక్సెస్ రాకపోతే మనకొకటే ఒక అంటే ఇందులో మనకు అవగాహన అనేది వస్తది. సక్సెస్ రాకపోతే. ఒకవేళ సక్సెస్ వస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరు లేరు. మనం మారడమే కాదు మనలాంటి కొన్ని మంది లైఫ్ కూడా మారుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో వారికి కూడా వెస్టేజ్ గురించి అవగాహన కలిగించండి. ఒకవేళ భార్య చేస్తే భర్తకి, భర్త చేస్తే భార్యకి తెలియకుండా మాత్రం బిజినెస్ అనేది చేయకండి. ఇది మాత్రము ఓపెన్‌గా చేసే బిజినెస్. ఎందుకంటే భర్త, భార్యకి ఇద్దరికి ఒక కమిట్మెంట్ తీసుకొని చేయండి. నేను ఈ బిజినెస్‌ని చేస్తున్నానంటే ఒక 1 ఇయర్ అనేది ఒక కమిట్మెంట్ ఇవ్వండి. కమిట్మెంట్ ఇచ్చి వర్క్ అనేది చేయండి. భర్త అయినా గూడా ఒక 1 ఇయర్ కమిట్మెంట్ ఇచ్చి వర్క్ చేయండి. పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ అయినా గూడా చేసుకోండి. ఒక లక్ష్యం పెట్టుకోండి. ఒక డ్రీమ్ కోసం పెట్టుకోండి. ఒక మంచి కార్ కోసం నేను చేస్తున్నాను. మన లైఫ్ అనేది చేంజ్ అయితదని మనకు సపోర్ట్ చేయడానికి మన పైన వాళ్ళందరూ ఉంటారని ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వండి. భర్తకైనా, భార్యకైనా కమిట్మెంట్ ఇచ్చి ఇద్దరు కలిసి వెళ్తే మాత్రం సక్సెస్ అనేది తప్పకుండా తీసుకుంటామండి. అలాగే
మీ అప్లైయర్‌ని నిందించకండి. అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. అంటే ప్రతి చిన్న విషయాన్ని మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని నిందించకండి. ఎందుకంటే జాయిన్ చేసిన వ్యక్తి ఈయన నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఈయన ఏం చేయట్లేదు, ఈయన ఎక్కడికి రావట్లేదు, ఈయన వల్ల కాదేమో, నాకేమో అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అని ప్రతి చిన్న దానికి కంప్లెయింట్ మాత్రం ఇవ్వద్దు జాయిన్ చేసిన వ్యక్తి మీద. అలాగే కంప్లెయింట్ చేసిన వారికి విలువ గూడా ఉండదు. కంప్లెయింట్ చేసే వారికి విలువ ఉండదు. కంప్లెయింట్ ఇచ్చిన వాళ్ళకి కూడా విలువ ఉండదు. ఎందుకనంటే కంప్లెయింట్ చేసే వారికి ప్రతీదీ నువ్వు కంప్లెయింట్ ఇస్తున్నావు అనంటే నీ దగ్గర కూడా మిస్టేక్ అనేది ఉంటది కాబట్టి కంప్లెయింట్ చేసే వారికి విలువ అనేది ఉండదు. మీ టీమ్‌లోని విషయాలు వేరే టీమ్‌కి చేరవేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఇది మాత్రము బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన టీమ్‌లో ఉన్న విషయాలు గాని వేరే టీమ్‌కి చేరవేయొద్దు. అంటే ఈ టీమ్‌లో ఏం జరుగుతున్న విషయాలు గాని పక్క టీమ్‌కి చేరవేయొద్దు. చేరవేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా గూడా మాట్లాడవద్దు. ఈ టీమ్ ఇట్లాగా, ఆ టీమ్ అట్లా అని వ్యతిరేకంగా గూడా మాట్లాడొద్దండి. అలాగే మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. ఒక అప్‌లైన్ ఎదగాలన్నా డౌన్ లైన్ సపోర్ట్ ఉండాలి. ఒక డౌన్ లైన్ ఎదగాలన్నా అప్ లైన్ సపోర్ట్ ఉండాలి. అంటే ఇద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మాత్రమే మనం ఇందులో మంచి విజయం తీసుకోవచ్చు. వారి బలహీనతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. ఒక అప్‌లైన్‌గా ఒక చదువురాని వ్యక్తి నీకు అప్‌లైన్‌గా ఒక మంచి అవకాశం ఇచ్చిండనుకోండి, తన దగ్గర నాలెడ్జ్ లేదు. తన బలహీనతను వదిలేయండి. మీ బలాల్ని పెంచుకోండి. తన దగ్గర ఏదైతే నెగెటివ్ ఉందో ఆ నెగెటివ్‌ని తీసేయండి. పాజిటివ్ ఒకటి తీసుకొని ముందుకెళ్ళొచ్చు. అప్‌లైన్ ఎప్పటికప్పుడు ఆయన బలహీనతలను వదిలేసి నీ బలాలను పెంచుకొని నువ్వు టీమ్‌ని బ్యాకప్ చేసుకోవచ్చండి. అలాగే అప్‌లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్‌లైన్ మాత్రమే. అప్‌లైన్ కంటే ఒక మెట్టు ముందున్నా గూడా ఎప్పుడైనా గూడా సక్సెస్ అనేది కోరుకుంటారు. అంటే ఇక్కడ ఎవరు చేస్తే వారికి మాత్రమే సక్సెస్ అనేదొస్తది. అప్‌లైన్ చేస్తే డౌన్‌లైన్‌కి రాదు. డౌన్‌లైన్ చేస్తే అప్‌లైన్‌కి రాదు. అంటే ఎవరికి వారు వర్క్ చేసుకుంటేనే ముందుకెళ్తాము. ఇక్కడ ఎప్పుడైనా గూడా మన సక్సెస్ గనక మనం సక్సెస్ అయితే అంటే సంతోషపడే వ్యక్తులు ఎవరు అంటే అప్‌లైన్సేనండి. బయట ఎవరు మనకి సపోర్ట్ చెయ్యరు. ఒకవేళ సపోర్ట్ చేసినా గూడా అసూయపడే వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు ఎదుగుతా ఉంటే నీకు సపోర్ట్ చేసుకుంటూ, నీకు ఎంకరేజ్ చేసుకుంటూ చాలా సంతోషపడతా ఉంటారు. ఎందుకంటే ఎదుగుతున్న వ్యక్తిని చూసి కొందరు ఓర్వలేని వాళ్ళుంటారు. కానీ ఇక్కడ సక్సెస్ చెయ్యందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడిగాను, ఒక జయించేవాడిగాను ఉండాలి. అంటే యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు, బల్లాలైతే ఎంత సిద్ధంగా పెట్టుకొనైతే ముందుకెళ్తామో, ఈ బిజినెస్‌లో గనక మనం గూడా అంతే యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను, ఒక ఒక కొన్ని వేల మందికి ఒక నాయక స్థానంలో ఉంటూ జయించేవాడుగానే ముందుకెళ్తూ మనం సక్సెస్ అనేది తీసుకుందామండి. ఇవి 7 స్టెప్స్ అండి. ఈ 7 స్టెప్స్‌ని మనము అధిగమించుకుంటూ ఇవి మాత్రం తప్పులు చేయకుండా ముందుకెళ్తే మాత్రం మనము ముందుకెళ్తాము. అదే విధంగా వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం ఫాలో అప్ ద సిస్టమ్. ఫాలోయింగ్ ద సిస్టమ్. ఎప్పుడైతే ఒకరికొకరు చేయందించుకుంటూ ముందుకెళ్ళే సిస్టమ్ అండి ఇది. ఫాలోయింగ్ ద సిస్టమ్. ఎప్పటికి సిస్టమ్‌ని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ఇవి చేస్తే మాత్రము మనము ఈ 7 మిస్టేక్స్ అనేది మనము అధిగమించుకుంటూ ఫీల్డ్ మీదకెళ్ళినప్పుడు ఈ 7 మిస్టేక్స్‌ని మనం గుర్తుపెట్టుకొని ఇవి చేయకుండా గనక 7 స్టెప్స్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం మనం తప్పకుండా సక్సెస్ అయితామండి. ఇంకొకటొచ్చేసి హౌ టు స్టార్ట్ అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి? 7 బెనిఫిట్స్ అండ్ 7 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. అంటే మనము మనం వాడుకోవాలి. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ అనేది వాడుకోవాలి. మనం యూజ్ చేసుకోవాలి. వేస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడాలి. అప్పుడు నమ్మకం పెరుగుతుంది. వేస్టేజ్ అసలు ఈ బిజినెసే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఫస్ట్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవడం ద్వారానే మనకు ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది అన్న నమ్మకం అనేది వస్తది. దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మనము షేర్ చేసుకుంటూ వెళ్తాము. అలాగే ఇతరులకు చెప్పే ముందు, చూపించే ముందు మనము వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాము. ఇతరులకు చెప్పే ముందు ఒక ప్రొడక్ట్ గురించి మనం వివరించి చెప్తున్నాము అనంటే మనకు చూపిస్తున్నాము అనంటే మనం వాడితేనే నువ్వు వాడుతున్నావని ఫస్ట్ అంటారు. మరి వాడినప్పుడు దాని యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం షేర్ చేస్తేనే గదా! వాళ్ళకొక మంచి ఉదాహరణగా ఉంటాము. మనం చెప్పకపోతే బావుంటదాట అంటే ఆటలాగానే ఉండిపోతది. కాబట్టి ఏదైనా గూడా ప్రొడక్ట్ ఇతరులకు చెప్పే ముందు మనం వాడుకోవాలి. మనం చూపించే ముందు మనం వాడుకొని మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఒక మంచి ఉదాహరణలాగా ఉండాలి. అలాగే ఇక్కడేంటిదనంటే ఉత్పత్తులు మనం వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటారు. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ అయితే వాడం. కానీ మనకు తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తా ఉంటాం. ఈ ప్రొడక్ట్స్ బావుంటది. నువ్వు వాడుకో అని చెప్తాం. మరి ఆమె వాడుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ అనేది తను వాడుకున్నంక ఆ ప్రొడక్ట్ అనేది తనకు వాడినంక తెలిసిపోతా ఉంటది. ఇది ఇలా ఉంది ఏంది నాకిది వాడితే ఇలా అనిపించిందంటే నువ్వు ఆ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయలేదు. నువ్వు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు ఆ ప్రొడక్ట్ వాడుకొని నువ్వు అది అనుభవం నువ్వు పొందలేదు కాబట్టి నువ్వేం చెప్పలేవు. అక్కడ ఆ వ్యక్తికి అలా జరిగింది అనంటే అవునా! అనంటాం. అంటే అక్కడ నువ్వు వాడకుండానే
నువ్వు అక్కడ చెప్పకుండానే నువ్వు ఇతరులకు విక్రయిస్తున్నావు అనంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్‌లో ఉండరు. మనం వాడకుండా మాత్రం ఎవరికీ సజెషన్ మాత్రం ఇవ్వకూడదు. ఏది వాడుతున్నావో దాని గురించి మాత్రమే జెప్పు. అలా చెప్తేనే మన బిజినెస్ అనేది కూడా ప్యాకప్ అయితా ఉంటది. వాళ్ళు అడిగిన దానికి కూడా మనం సమాధానం చెప్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మందికి ఒక ప్రొడక్ట్ వాడుతున్నారు అనంటే నాకిలా అనిపిచ్చింది. ఎగ్జాంపుల్‌గా ఆయిలే ఉంది. నాకిలా అనిపిచ్చింది. నా వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి. మరి ఎలా దీనికి సజెషన్ ఏంటిది? మీరు బాగుంటదని చెప్పారు గదా! అంటే ఓకే. అవునా మేడం? మీకిలా అనిపిస్తుందా? నాకు గూడా ఇదే విధంగా జరిగింది మేడం. ఎందుకనంటే మనము బయట కెమికల్ వాడుతూ ఉంటాం కాబట్టి, ఆ కెమికల్‌కి మనకు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కొంచెం మనకి అదే విధంగా ఉంటది మేడం. నాకు గూడా అలాగే అనిపించింది. ఇప్పుడు నాకు ఓకే మేడం. మీరు వాడుతూ ఉండండి మేడం. హెయిర్ గ్రోత్ అయితా ఉంటది మేడం. సిల్కీగా ఉంటది. మీరు వాడండి మేడం. చాలా బాగుంటదని ఒక నమ్మకాన్ని మనం ఇస్తే, ఆ నమ్మకంతోనే ఆమె వాడుతా ఉంటది. మనము అలా చెప్పకుండా అవునా మేడం అని చెప్పుకుంటూ, ఓకే మేడం రాలుతుందా? ఓకే. నేను చెప్పగలుగుతా అంటే నువ్వు వాడలేదని అక్కడ కరెక్ట్‌గా అర్థమైపోతది కాబట్టి, అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ బిజినెస్‌లో ఉండరు. అలాగే స్టెప్ 2 అండి. స్టెప్ 2 వచ్చేసి షేర్. ఫస్ట్ మనం వాడుకోవాలి. ఆ తర్వాత వాడుకున్నంక మనం షేర్ చేయాలి. ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయాలి. మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్‌లను కలిగి ఉంటారు. మనం వాడుకున్న ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే మాత్రము ఎక్కువ మంది కస్టమర్‌లను కలిగి ఉంటాం. మనం ఎవరికీ చెప్పకుండా ఉండకుంటే మాత్రం ఏమి చేయలేము. అలాగే ఎక్కువ మందికి చెప్పడం ద్వారా ఎక్కువ కస్టమర్‌లను కలిగి ఉంటాము. అదే విధంగా మనము డాక్టర్‌లం కాదు. ప్రతీదీ చాలా మంది హెల్త్ అడ్వైస్ ఇస్తా ఉంటారు. ప్రతీదీ నీకే విధంగా ఉంది? ఎలా ఉంది? నిజమా? నీకు అంటే ఎన్ని రోజులవుతుంది? ఏ విధంగా అనేది ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాం. అంటే మనం డాక్టర్‌లం కాదు అన్నీ అడగడానికి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు కూడా చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు. చాలా మంది ప్రాణాపాయుల స్థితిలో ఉన్న వ్యక్తి కూడా డాక్టర్‌లలాగా మనం ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్‌లం కాదు, గైనకాలజిస్ట్‌లం కాదు. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మనకన్నీ తెలుసు అన్నట్టుగా వెళ్ళి మనకే ఇగ ఇది ఈ వెస్టేజ్ గురించి హెల్త్ సప్లిమెంట్స్ అంటే నాకన్నీ తెలుసు అనుకోని మనం ఇవ్వడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో పడతాము. ఆ వ్యక్తే కాదు మనం గూడా. అంటే కంపెనీ గురించే బ్యాడ్‌గా అనుకునే టైం గూడా వస్తది. హెల్త్ సప్లిమెంట్స్ ఇవి. ప్రతి వ్యక్తికి చికిత్స చేయడానికి ప్రయత్నించవద్దు అండి. అలాగే మా ఉత్పత్తుల ఆహార పదార్థాలు ఇవి శరీరానికి అవసరమైన ఆహార అవసరాలను తీరుస్తాయి. శరీరం కోలుకోవడానికి మాత్రమే సహాయపడతాయి. ఇక్కడేంటిదనంటే మనవి అన్ని ఆహార పదార్థాలు ఆహారంలో ఏదైతే కోల్పోతున్నామో విటమిన్ గావచ్చు, మినరల్స్ గావచ్చు, ప్రోటీన్స్ గావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవి తిరిగి తీసుకొస్తుందన్నట్టు. పోషకాహార లోపాన్ని బాడీలో పోషకాహార లోపాల్ని మన బాడీలో ఫుల్‌ఫిల్ జేస్తా ఉంటది. కాబట్టి ఇవి సప్లిమెంట్స్ రూపంలో మాత్రమే ఉంటాయి. ఇవి పూలతోని, పండ్లతోని, ఆకుకూరలతో మాత్రమే తయారు జేస్తారు. ఆహ్, అలా మన పోషకాహార లోపాన్ని మాత్రమే భర్తీ చేస్తా ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడొచ్చు. మెరుగైన జీవితాన్ని జీవించవచ్చు. అంటే నాకు ఆరోగ్యం బాగుంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను వాడుకోవచ్చు అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చండి. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి ఇవి వాడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. దీంతో పాటు మా మా ఉత్పత్తులు కెమికల్ మందులు కావండి. అలాగే ఇంగ్లీష్ మందులు గూడా కావు. అదే విధంగా రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. రోగులకు మాత్రమే ఉద్దేశించినవి కావు. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ శరీరంలో ఉండే పోషకాహార లోపాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యం ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఆరోగ్యం లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అంటే మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంట్స్. రానున్న రోజుల్లో చాలా ఉపయోగపడతాయండి ఇవి. అలాగే స్టెప్ 3 ఫస్ట్ మనం వాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. తర్వాత మేక్ ఎ లిస్ట్ ఎవరికి చెప్పాలి? వైల్డ్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీ జడ్జ్ అంటే లిస్ట్ రాసేటప్పుడు ఇతను చెయ్యలేడు, ఇతను చేయగలడు అని ఎవ్వరిని అంచనా వేయలేము. అంటే ఒక వ్యక్తి మనం చాలా నమ్మకంతో ఆ వ్యక్తి దగ్గర పోతే ఈయన వస్తే మాత్రం బిజినెస్ మాత్రం ఫుల్ డెవలప్ అయిపోతది. ఈయన వస్తే బాగుండు బిజినెస్‌లోకి అనుకుంటాం. ఆయన వస్తే ఏం చేయలేడండి. బిజినెస్ అసలే మనం ఊహించిన దానికి రూపాయి వంతు కాదు, పావుల వంతు కూడా చేయలేడు. కానీ ఎవరైతే ఈయన బిజినెస్ చేయలేడు అనుకునే వ్యక్తి మాత్రం తప్పకుండా బిజినెస్ చేస్తాడు. కస్టమర్‌లను కలిగి ఉంటాడు. చాలా ఎక్కువ మందిని బిజినెస్‌లోకి తీసుకురాగలుగుతాడు. అంటే మనం ఎవరిని ప్రీ జడ్జ్ చేయకూడదు. ఈయన చేస్తాడు, ఈయన చేయడని ప్రీ జడ్జ్ చేయకూడదు. అలాగే ఒకవేళ వారు బిజినెస్‌లో జాయిన్ కాకపోయినా పర్లేదు కానీ ఒక మంచి కస్టమర్‌గానైనా ఉండిపోతారు. ఒక వ్యక్తి బిజినెస్ చేయకపోయినా పర్లేదు. ఆ వ్యక్తికి చెప్పండి మీరు బిజినెస్ చేయకపోయినా పర్లేదు కానీ మా ప్రొడక్ట్స్ అయితే వాడుకోండి. ఆరోగ్యానికి మంచివి.
మీరు ఒకవేళ చేయాలనుకున్న టైంలో మాత్రం చేసుకుంటే మాత్రం మీరు ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు అని మనం ఆ వ్యక్తి బిజినెస్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక కస్టమర్‌గా ఉండేటట్టు అయినా కూడా చూసుకోవాలి. ఒకవేళ వారు నో అంటే మనము తదుపరి ప్రయత్నాలు చేయాలి. ఆ వ్యక్తిని బిజినెస్ చేయను, నేను కస్టమర్‌గా కూడా ఉండను, ఇది నేను చెయ్యను అనుకున్నప్పుడు తదుపరి వ్యక్తి నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా మనకిక్కడ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అండి. మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదో అని మనం జడ్జ్ చేస్తున్న టైంలోనే మనకు తెలిసిన వ్యక్తులు కూడా మనకు గుర్తుకు రావరండి. అంటే కాల్స్ చేస్తున్న టైంలో మనకు ఓన్లీ గుర్తుకున్న వ్యక్తులు మాత్రమే మనం కాల్ చేస్తూ ఉంటాం. మిగతా వ్యక్తులు మనకు గుర్తుకనేది ఉండదు కాబట్టి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఫ్రెండ్సే కావచ్చు, ఫ్రెండ్స్ అందరిని ఒక లిస్ట్ కావచ్చు, రిలేటివ్స్ అందరిని ఒక లిస్ట్‌ని, నైబర్స్ అందరిని ఒక లిస్ట్‌ని, కాలేజెస్ వాళ్ళని ఒక లిస్ట్‌ని, స్ట్రేంజర్స్ అన్ని ఒక లిస్ట్‌ని రాసుకోవాలి. అలా లిస్ట్ బిల్డింగ్ అని చేసుకున్న తర్వాత హార్ట్ లిస్ట్. హార్ట్ లిస్ట్ అంటే చెప్పగానే వినేవాళ్ళు. మనము బిజినెస్ చెప్పగానే నేను చేస్తాను ముందుకొచ్చే వాళ్ళు హార్ట్ లిస్ట్‌లో ఉంటారు. అలాగే వార్మ్ లిస్ట్ అంటే నువ్వు చెయ్యి, నువ్వు చేసిన తర్వాత నేనొస్తాను. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేనొస్తా. ఫస్ట్ నువ్వైతే సక్సెస్ గా, నువ్వొచ్చిన తర్వాత నేనొస్తా అనేవాళ్ళు. అలాగే కోల్డ్ లిస్ట్. నువ్వయినావు గదా! నువ్వు సక్సెస్ అయ్యి, నువ్వు నిరూపించిన తర్వాత నాకు ఫోను చెయ్యి అంటారు. మనం చేసినా గూడా నువ్వైతే గక్కడికెళ్ళినావు. ఇగ నేనేం చేయగలుగుతా? నా వల్ల గాదు. ఇక నేను జేయలేను. ఈ బిజినెస్ నా వల్ల కాదు అనుకోని ఆగిపోయిన వాళ్ళు కోల్డ్ లిస్ట్‌లో ఉంటారండి. అలాగే స్టెప్ 4 అండి. అంటే ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆహ్వానించడం ఒక కళ. అది ఆహ్వానించడం ఎలా అంటే ఫస్ట్ ఆర్ట్స్ ఆఫ్ ద ఇన్వైటింగ్, 5 సీఎస్ ఆఫ్ ఇన్వైటింగ్ అండి. ఫస్ట్ వచ్చేసి మనకు కన్వర్జేషన్ అనేది ఉంటది. ఫస్ట్ కన్వర్జేషన్. మనం లిస్ట్‌లో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నానన్న సంగతి మర్చిపోకూడదు. ఫస్ట్ మనం ఒక కొత్త వ్యక్తితోని మాట్లాడుతున్నాము అనంటే, ఆ వ్యక్తితోని మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడాలి అనుకున్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మనం ఏం చెప్పాలని అనుకున్న విషయాన్ని మాట్లాడొద్దు. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలు బాగున్నారా? సార్ ఏం చేస్తున్నాడు? మీరేం చేస్తున్నారు మేడం? ఓకేనా మేడం లైఫ్ ఇదంతా మాట్లాడిన తర్వాత నేనెందుకు ఫోను జేసినా? అసలు నేను చేసిన కారణం ఏంటిదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అది అది మర్చిపోకుండా మాత్రము మనము వారితో మాట్లాడాలండి. అలాగే వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనిని గుర్తించాలి. వారైతే జాబ్ అయితే చేస్తున్నారా? లేకపోతే ఇంకేదన్నా చేస్తున్నారా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయా? లేకపోతే ఇంకేదన్నా వర్క్ చేస్తున్నారా? సూపర్ సార్. వెరీ గుడ్. ఎక్సలెంట్ సార్. మీరు చాలా బాగా కష్టపడుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు సార్. సూపర్ సార్ అని మీరు వాళ్ళు చేసే పనిని మనం గుర్తించుకోవాలి. అలాగే మన బిజినెస్‌పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి అనేది చూపాలి. మన బిజినెస్ పైన వాళ్ళు ఆసక్తి చూపించాలంటే వారిపైన మరింత ఆసక్తిని మనం చూపించుకుంటూ ముందుకెళ్ళాలి అండి. అలాగే కాంప్లిమెంట్ అండి. వారికి అభినందనలివ్వండి. ఎక్సలెంట్ సార్, సూపర్ సార్ అని మనం కాంప్లిమెంట్ అనేది ఇవ్వాలి. వారికి అభినందనలివ్వాలి. అంటే అప్పుడు మీ పట్ల వారు తిరిగి ఇలాగే ప్రవర్తిస్తారు. మనం ఏ విధంగా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నామో అదే రెస్పెక్ట్‌ని మనం తిరిగి మళ్ళీ తీసుకోవాలంటే ఆ వ్యక్తితోని మనం ఆ విధంగా మాట్లాడితేనే ఎదుటి వ్యక్తి మనకు రెస్పెక్ట్ అనేది ఇస్తా ఉంటాడు. ఆ రెస్పెక్ట్ అనేది మనం కోల్పోవద్దండి. అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి వారి పొగడ్తలకు అందరూ ఇష్టపడతారు. ఏ వ్యక్తి అయినా గూడా పొగడ్తలకు చాలా మంది ఇష్టపడతారండి. అలాగే వారిని పొగిడే ముందు వారిలో కానీ, వారు చేస్తున్న పనిలో గాని నిజాన్ని మాత్రమే పొగడాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే తను ఏ రంగం నుంచొచ్చాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏంటిది అనేది మనము అదంతా గుర్తుపెట్టుకొని, ఆ వ్యక్తి ఏ రంగాన్నయితే ఎంచుకొని మాట్లాడాడో దాని గురించి ఆయన చేసే పనిలో దాని యొక్క నిజాయితీని మాత్రమే పొగడాలి. మనం లేనిది పొగిడితే మాత్రం ఈయనకర్థమైపోతది. అలా మనం లేనిది మాత్రం పొగడకూడదు. అలా లేనిది పొగడడం వల్ల ఏమనుకుంటారంటే నన్నేదో చేయడానికే అంటే నన్ను ఎందులో ఇరికించడానికి ఇలా మాట్లాడుతున్నాడు. ఏదో ఉంది. నా వల్ల ఏదో అవసరం ఉంటేనే ఇలా మాట్లాడుతున్నాడనుకుంటారు. మనం ఏదైతే తను చేసే జాబ్‌లో ఏదైతే నిజాయితీ ఉందో, నిజాన్నైతే చెప్పాడో, ఆ నిజాన్ని మాత్రమే మనం పొగడాలి. ఎక్సలెంట్ సార్ మీరు సూపర్. మీరు చేసే జాబ్‌లో మీరు మీ వర్క్ అయితే ఎక్సలెంట్ సార్. చాలా బాగా చేస్తున్నారు సార్ అని. మనం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పొగడాలండి. క్యూరియాసిటీ. ఆ వ్యక్తిలో క్యూరియాసిటీ అనేది నింపాలండి. అంటే క్రియేటివ్ క్యూరియాసిటీ. అతనిని ఒక మన్ అతన్ని మన బిజినెస్‌కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఆ వ్యక్తికి మన బిజినెస్ గురించి ఉత్సాహాన్ని అంటే ఎప్పుడెప్పుడు నీ మీటింగ్‌కెళ్ళాలన్నట్టుగా ఉండాలంటే ఆ విధంగా మనము మన బిజినెస్ గురించి ఉత్సాహాన్ని కలిగించుకుంటూ ముందుకెళ్ళాలి. అదే విధంగా డైరెక్ట్ అప్రోచ్. మనం చెబితే వింటారు అన్న వారికి వెంటనే తెలియపరచాలి. ఈ ఒక వ్యక్తి మనం చెప్తే వింటాడు. నా ఫ్రెండ్ ఉంది. నా ఫ్రెండ్ నేను చెప్తే వింటది అనుకునే వ్యక్తికి మనం వెంటనే చెప్పాలి. ఎందుకనంటే మనం చెప్పడం ఆలస్యం చేస్తా ఉంటే మనం ఒక్కరమే ఆలస్యం చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆలస్యం చేయరు. ఎందుకంటే వాళ్ళు అతి తొందరగా నేను
అతి తొందరగానే సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటారు. కొందరికి ఏంటంటే లేట్ ప్రాసెస్‌గా ఉంటారు. కాబట్టి తొందరగా సక్సెస్ అయిన వాళ్ళకి గనక మనం ఎవరైతే ఫ్రెండ్ అయితే అనుకుంటున్నామో తను గనక దొరకడం ద్వారా మనకు ఎక్కడన్నా మీటింగ్స్‌లో వచ్చినప్పుడు కలిసినప్పుడు అయ్యో! నేను చెప్పలేకపోయానే అన్న చిన్న గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటదండి. అందుకే మనం ఎవరికైతే చెప్పాలో వాళ్ళు బిజినెస్‌లోకి వచ్చినా రాకపోయినా తర్వాత కానీ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం కంపల్సరీ వాళ్ళకివ్వాలి. ఒకానొక టైంలో వాళ్ళ దగ్గరికి వెస్టేజ్ గురించి ఒకవేళ పరిచయం అయినా గూడా నా ఫ్రెండ్ చేస్తుందన్న నమ్మకంతోని మళ్ళీ మనకు రిటర్న్ కాల్ అనేది చేస్తా ఉంటారు. కాబట్టి మనం ఎవరికైతే చెప్తే వింటారో అన్న వాళ్ళకి రిటర్న్‌గా మనము వారికి వెంటనే తెలియపరచాలి. అలాగే లొకేషన్ అప్రోచ్ తెలియని అడ్రెస్ తెలుసుకునేటప్పుడు వారు మన బిజినెస్ గురించి తెలియజేయడం. మనం ఒకానొక తెలియని ఏరియాకి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక అడ్రెస్ గురించి తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క డ్రెసప్‌ని బట్టి, ఆయన యొక్క యాటిట్యూడ్‌ని బట్టి, ఆయన ఉండే విధానాన్ని బట్టి మనం ఈ బిజినెస్ గురించి లొకేషన్ అప్రోచ్ అనేది ఇవ్వొచ్చండి. బిజినెస్ గురించి తెలియజేయడం గూడా ఇంపార్టెంటే. అలాగే ఒపీనియన్ అప్రోచ్. మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు. సార్ మీరు చాలా తెలివైన వారు సార్. ఒకసారి ఈ అవకాశాన్ని వినండి. చివరి వరకు వినండి అనంటే ఎవరైనా గూడా మీరు విన్న తర్వాత మాకు సలహాలనేది ఇవ్వండి సార్ అంటే ఎవరైనా గూడా నేను తెలివైన వాడిని అంటే అదొక రకమైన ఫీలింగ్ అనేది ఉంటది. ఎందుకంటే అప్పుడు మనం ఏది చెప్పినా గూడా శ్రద్ధగా వింటాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏముంది అనంటే నేను తెలివైన వాడిని కాబట్టి నేను చేయగలుగుతాను. నేను చెప్తే వాళ్ళు వింటారు అన్న ఒక యాటిట్యూడ్‌తోని మనం ఏది చెప్పినా గూడా మీటింగ్‌లో ఏది జరిగినా శ్రద్ధగా వింటాడు. ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం గూడా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటిదనంటే కంట్రోల్. అంటే కంట్రోల్ అండి. మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్‌లో చెప్పకూడదు. చాలా మంది నేను గూడా ఉన్నాను. స్టార్ట్ అయిన కొత్తలో గూడా కొంచెం చెప్పరాదు. కొంచెం చెప్పు. అసలు ఆ బిజినెస్ అంటే ఏంటిది అనంటే నేను మొత్తం ఫోన్‌లో చెప్పేదాన్ని. అంటే ఎదుటి వ్యక్తి గూడా ఏ పొజిషన్‌లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఆయన వింటున్నాడా లేదా అని అనుకోకుండా మనం ఆ వ్యక్తికి చెప్పమనగానే మొత్తం లడ 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 వాగుతూ ఉంటాం. అంటే బిజినెస్ గురించి మొత్తం ఫోన్‌లో చెప్తూ ఉంటాం. అలా చెప్పడం ద్వారా మనకేమైతదంటే ఎదుటి వ్యక్తికి అర్థం కాక ఉంటది. సరే అంటాడు మీటింగ్స్‌కి రా అంటే రాడు. ఎందుకంటే మనం చెప్పేది కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఆయనకివ్వలేదు. అందుకే ఫోన్‌లో చెప్పకూడదండి. మీటింగ్స్‌కి ప్రమోట్ చేయాలి. మీటింగ్స్‌కి ప్రమోట్ చేయాలి. ఎందుకనంటే ఒకటే మీటింగ్స్ జీవితంలో వేగంగా ఎదగాలంటే ఒక మంచి అవకాశం ఉంది. ఒకసారి అక్కడికొచ్చి తెలుసుకో. అది ఏంటిదని తెలుసుకొని మనం మీటింగ్స్‌కి ప్రమోషన్ అనేది చేసుకోవాలి. తర్వాత కమిట్మెంట్. వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలంటే సొంతంగా తీసుకుంటారా? లేదా ఇంట్లో వారిని అడిగి తీసుకుంటారా అని అడగండి. ఒకటి వ్యక్తి మీటింగ్ ఇన్న తర్వాత ఒకటే మీరు ఇంట్లో మీరు అంటే ఇంట్లో కొన్ని కొన్ని ఫ్యామిలీలలో భార్యది ఉంటే సార్‌ది ఉంటే మేడంది ఉంటది. ఒకానొక టైంలో ఇద్దరిది కమిట్మెంట్ అనేది ఉంటది. అంటే అటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి మనకి ఒక సారొచ్చి విన్న తర్వాత మళ్ళా నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే మేడమే తీసుకుంటది. మేడం వచ్చి విన్న తర్వాత మా హస్బెండ్‌ని అడిగి తీసుకుంటా అని మేడం అంటది. అంటే ఆ కమిట్మెంట్ అనేది ఒకరు అనేది తీసుకోరు. వాళ్ళ హస్బెండ్ మీద ఆధారపడి ఉంటది. లేకపోతే భార్య మీద ఆధారపడి ఉంటది. వీళ్ళెంత ఆసక్తిగా విందామన్నా, జాయిన్ అయిదామన్నా గూడా ఎదుటి వ్యక్తి దగ్గర సపోర్ట్ అనేది ఉంటది. వీళ్ళు ధైర్యం గూడా చేయలేరు. కాకపోతే ఇక్కడేంటిదంటే ఇద్దరి కమిట్మెంట్ ఉంటే మాత్రము తొందరగా మనము రీచ్ అవుతాము. మనం ఒకటే అనాలండి. మీరు వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాల ముందు రావాలంటే, మనము ఆయనను ఒకసారి అడగాలి. సార్ మీరు ఒకరే నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే మీ ఫ్యామిలీతో నిర్ణయం తీసుకుంటారా? అంటే ఆయనకు అర్థమైపోతది. ఏంటి నన్ను ఇలా అడుగుతున్నాడేంటి అని అనుకుంటాడు. అంటే ఒకటే మాట లేదు మేడం నేను మా ఫ్యామిలీని అడిగే నేను పర్మిషన్ అనేది తీసుకుంటాను అనంటే మాత్రము లేదు లేదు నేను పర్మిషన్ తీసుకున్నాను మేడం. నేను చేయగలుగుతా అన్నప్పుడు ఓకే. మనము హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకుంటా అన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అప్పుడొకడే సూపర్ సార్. మంచి నిర్ణయం చెప్పారు సార్. ఓకే. మేము పలానా కాడ ఒక మీటింగ్ జరుగుతది సార్. చాలా అద్భుతమైన మీటింగ్ జరుగుతుంది. నేను కపుల్‌తో వస్తాము. మీరు గూడా కపుల్‌తో రండి. కపుల్‌తోనొచ్చినప్పుడు మీరు ఒక్కసారి వినండి. విన్న తర్వాత మీరు నిర్ణయం అనేది తీసుకోండి అని మనం చెప్పడం ద్వారా ఆ వ్యక్తి వాళ్ళ వైఫ్‌ని తీసుకోవడానికి లేకపోతే వాళ్ళ హస్బెండ్‌ని తీసుకోవడానికి 5 నిమిషాల ముందు మీటింగ్ కాడికొచ్చిన తర్వాత ఓకే అన్న తర్వాత మనము ముందుగా మనం అక్కడికొచ్చి ఉంటే చాలండి. అలాగే స్టెప్ 5 మీటింగ్. మీటింగ్ గురించి చాలా మంది ఐడెంటిఫై అనేది చెయ్యరండి. ఒక మీటింగ్ గురించి ఐడెంటిఫై జేస్తున్నాము అనంటే, మనము పలానా కాడికొచ్చి ఒకటే మిస్టేక్ జేస్తాం బిఫోర్ ద మీటింగ్. మీటింగ్‌కొచ్చిన తర్వాత ఇక మీటింగ్ ఉన్నది రండి అని కూర్చోబెడతాం. ఆ వ్యక్తికి అక్కడ చెప్తున్న వ్యక్తి అసలు ఏ వ్యక్తి అనేది తెలీదు. అంటే ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై అనేది చేయలేకపోతున్నాం. చేయకపోవడం వల్ల అక్కడ నేనే తోపు అనుకుంటాను. నేనే ఇక్కడ
నేనే పెద్దది కావచ్చు, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ తోని ఉంటాడు కాబట్టి మీటింగ్ అనేది శ్రద్ధగా వినడు. కాబట్టి ఇక్కడ మనం ఒక మీటింగ్ చేస్తున్నాము అని అంటే ఎగ్జాంపుల్ గా బిఫోర్ ద మీటింగ్ అనేది జరుగుతుంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని మనము తీసుకొస్తున్నాము. తీసుకొచ్చుడుతోనే వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. రా కూర్చో మీటింగ్ ఉన్నదని చెప్తున్నారు. పలానా కాడ ఒక మీటింగ్ జరుగుతుంది రండి అంటే ఏ మీటింగ్ అంటే వెస్టేజ్ అట, విందాం అంటే ఆ కంపెనీ గురించి అనేది కూడా మనం క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నాం. అలా చెప్పడం ద్వారా వింటే అర్థమైతదట అనంటే ఏం వింటే అర్థమైతదట? అక్కడ మనం ఏం క్లారిటీ ఇస్తున్నాం దాని యొక్క ఆ లీడర్ యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటానండి మన రంజిత్ కుమార్ సార్ శ్రీకాకుళం నుంచి మనకు ఒక వరంగల్‌కొచ్చి ఒక అద్భుతమైన ట్రైనర్ మన దగ్గరకొచ్చి ఒక మీటింగ్ చెప్పబోతున్నాడు. మన జీవితాన్ని మార్చే ఒక మంచి అవకాశం ఇది. హ్మ్. అంటే ఒక వ్యక్తి ఒకప్పుడు కర్రల మిల్లులో వర్క్ చేసుకునే వ్యక్తి ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిండు. ఆహ్, రోజువారీ కూలీ 200కి చేసుకునే సార్ ఈరోజు ఈ బిజినెస్‌ని టేకప్ చేసి మనకి నెలకొక 10,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు అనంటే సాధారణ వ్యక్తి కూడా ఒక మంచి ఉన్నత స్థాయికెళ్ళే ఒక మంచి అవకాశం ఇది. మీరు శ్రద్ధగా ఉంటే మీ భవిష్యత్తు కూడా మారుతుంది. నేను ఇక్కడే ఉన్నాను కానీ ఎప్పుడు ఇటువంటి మీటింగ్ నేను వినలేదు. చూడలేదు కూడా నాకు వీలు కాలేదు. కానీ ఇటువంటి ఒక మంచి అవకాశం నీ దాకొచ్చింది. నువ్వు వింటే మాత్రం నీ భవిష్యత్తు అనేది మారతది. ఒక్కసారి సెల్ ఫోన్‌లో సైలెంట్ స్విచ్ ఆఫ్‌లో పెట్టుకోండి. ఒక్కసారి ఒక అర్ధగంట ఈ టైం నాది కాదనుకోని వినండి అనంటే, ఆ ఎదుటి వ్యక్తి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసినప్పుడు రంజిత్ పర్సన్ ఓహ్! పలానా వ్యక్తా? ఓకే. ఇంత దూరం వచ్చాండా? మన జీవితాన్ని మార్చడానికి వచ్చిండా? ఒక్కసారి విందాం అనుకోని సైలెంట్‌గా తనను తను తక్కువ చేసుకొని వింటాడు. అక్కడ మనం ఆ మీటింగ్ కాడ ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయకపోతే ఓహ్! వీళ్ళే గదా! అంటే చూసే వ్యక్తిని గూడా తనను ఎలా చూస్తాడు అనంటే నేనే ఎక్కువ అన్నట్టుగా చూసుకుంటాడు. కాబట్టి అక్కడ ఎవరైతే మీటింగ్‌కొచ్చే వ్యక్తిని ఐడెంటిఫై గనుక చేసినామనుకో, ఆ వ్యక్తి ఎంత శ్రద్ధగా వింటే గూడా అంత శ్రద్ధగా వింటాడు. ఆయన మాటలు గూడా అర్థం చేసుకుంటాడు. తన బిజినెస్‌గా రావడానికి గూడా ఇష్టపడతారు. ఆ తర్వాత ఆఫ్టర్ ద మీటింగ్ అయిపోయినంక చాలా మంది ఎలా ఉంది అని అడుగుతారు. ఎలా ఉంది అంటే బాగుంది అని అంటాడు. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఎలా ఉంది గాదు. మీటింగ్ ఎలా ఉంది అని చెప్పకూడదు. నీకు మీటింగ్ అంతా విన్నారు కదా! మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందని అడగండి. ఏ పాయింట్ కనెక్ట్ అయింది అనంటే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే మొత్తం మళ్ళీ మీటింగ్‌లో స్టార్టింగ్‌లో కూర్చున్నప్పుడు ఏదైతే ఉన్నాడో మళ్ళీ ఎండింగ్‌కొచ్చే వరకు ఏదైతే ఉన్నాడో అదంతా రివిజన్ చేసుకుంటా ఉంటాడు. లోపల మొత్తం రివిజన్ చేసుకొని తనకేదో ఒక పాయింట్ కనెక్ట్ అయిన విషయాన్ని చెప్తా ఉంటాడు. నీకి మీటింగ్ ఎలా ఉంది అంటే బాగుంది అని అంటాడు. కానీ అందులో నీకేది కనెక్ట్ అయింది? ఏ పాయింట్ కనెక్ట్ అయింది నీకని మనం అడిగినప్పుడు తను మళ్ళీ రివిజన్ చేసుకొని గూడా ఏదో ఒక పాయింట్ చెప్పదు. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, నేను గూడా ఊహించలేదు సార్. చాలా మంచి పాయింట్ క్యాచ్ చేశారు సార్. బిజినెస్ చేద్దాం సార్. ఓకే సార్ అని మనము సార్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకొని ముందుకెళ్ళాలండి. అలాగే టీమ్ వర్క్. ఒకవేళ ఆ వ్యక్తి గనక మన బిజినెస్‌లోకొచ్చాడనుకోండి, మనమేం భరోసా ఇస్తున్నాం? మనమేం నమ్మకాన్ని ఇస్తున్నాం ఆ వ్యక్తికి? అనంటే ఇక్కడ ఒకటేనండి ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. సార్ మనం ఒక్కరమే కాదు సార్ ఇందులో నేనుంటాను, నా అప్లయన్స్ ఉంటారు, నా మెంటర్స్ ఉంటారు, యాక్టివ్ అప్లయన్స్ కూడా ఉంటారు. మన పైన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇవ్వడానికొస్తారు. నీకే విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా ఆ సపోర్ట్ మేము ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. మీరొక్కరే కష్టపడరు సార్. ఇక్కడ టీమ్ వర్క్ అనేది జరుగుతది. ఒకరికొకరు చెయ్యందించుకుంటూ ముందుకెళ్దాం సార్ ఇది. టీమ్ వర్క్‌తోని సాధ్యమైతది. అనుకోని మనము ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలండి. ఇక్కడ ఒక సక్సెస్ చేరుకోవాలంటే మన పైనున్న వాళ్ళందరి చేతులు కలిస్తేనే సక్సెస్ అనేది వస్తది సార్. ఒక మెట్టు అని యేసుకుంటూ ముందుకెళ్దాము. మీకు సక్సెస్ ఇప్పించేదాకా మాది బాధ్యత సార్. మా ధైర్యం సార్. మమ్మల్ని నమ్ముకొని మీరొస్తున్నారు గాబట్టి మిమ్మల్ని నిలబెట్టే పూచి మాది అని ఒక నమ్మకాన్ని మనం ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి మనల్ని కాదని ఎక్కడికెళ్ళడు. ఆ వ్యక్తికి మనము తగినంత భరోసా ఇవ్వట్లేదు అనంటే మనం మన దగ్గర ఆ నమ్మకాన్ని మనం కోల్పోతున్నాం అన్నట్టే. టీమ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొకటి ఫాలో అప్. ఈ ఫాలో అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇవి 5 చేస్తాము, 6 చేస్తాం. ఇదొక్కటి మిస్ అయితా ఉంటాము. ఎందుకంటే యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్ ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత గూడా మనం ఒక ఫాలో అప్ అనేది మిస్ అయితాం. ఇవన్నీ మనం ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవన్నీ ఏ విధంగా అయితే చేస్తున్నామో, మన కిందున్న వ్యక్తి అదే విధంగా ఫాలో అప్ చేస్తున్నారా లేదా? ఫస్ట్ కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్. ఆ తర్వాత ఇన్విటేషన్ తర్వాత మీటింగ్ తర్వాత టీమ్ వర్క్ తర్వాత ఫాలో అప్ చేస్తున్నాడా లేదా? మరి నేను ఏ విధంగా చేశానో అదే విధంగా నా కిందున్న వ్యక్తి కూడా చేస్తున్నాడా లేదా అని మనం ఒక్కసారి ఆ వ్యక్తిని గమనించుకుంటూ ముందుకెళ్ళాలండి. ఒక వ్యక్తిని జాయిన్ చేయగానే ప్రొడక్ట్స్ ఇయ్యగానే ఆ వ్యక్తిని మర్చిపోకూడదు. ఆ వ్యక్తిని
ఆ వ్యక్తిని మర్చిపోకుండా ఆ వ్యక్తిని ఫాలో అప్ చేసుకుంటూ తన కిందున్న వ్యక్తులతోని మనం మాట్లాడుకుంటూ కనుక ముందుకెళ్తూ టీం వర్క్ అనేది చేసుకుంటూ ఫాలో అప్ అనేది చేసుకుంటూ మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న స్టోరీ అనేది చెప్తాను, ఎందుకంటే ఒక దోమ గురించి చెప్తానండి నేను. ఒక దోమ గురించి చెప్తానండి. ఒక దోమ ఆ కొడితే చస్తది అని తెలిసినా కూడా దోమ రక్తం తాగడానికి వస్తుంది. అంటే తనకి తెలుసు, నేను ఒక వ్యక్తి కనుక ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని తాగితే మాత్రము ఆయన కొట్టగానే నేను చనిపోతా అన్న విషయం దోమకి తెలిసినా కూడా అంత చిన్న దోమ అంత ధైర్యం చేస్తదండి. ఎందుకనంటే నేను రక్తం తాగాలి, నేనంటూ బతికుండాలి అనంటే నేను మనుషుల యొక్క రక్తాన్ని తాగితేనే నేను బతుకుతానన్న నమ్మకాన్ని దానికి తెలుసు. అయినా కూడా మన దగ్గరకొస్తే మనం కొట్టి చంపుతామన్న విషయం కూడా తెలిసి కూడా తను ధైర్యం చేస్తది మన దగ్గరికి రావడానికి, మన యొక్క రక్తాన్ని పీల్చుకోవడానికి. కానీ అంత అంటే దానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి నేను. అందులో ఒక ఇంపార్టెంట్ తీసుకుందాము. అంటే ఒక మెసేజ్ తీసుకుందాం. అంటే కష్టపడితే జీవితంలో ఎవ్వరైనా పైకొస్తాం. అంటే తెలిసి కూడా కష్టపడలేకపోతున్నాం. ఎందుకో తెలీదు. అంటే ఒక చిన్న దోమె ధైర్యం చేసినప్పుడు మనం ఎందుకు ధైర్యం చేయలేం? మన ఇంట్లో సమస్యలు పుట్టల కొద్దీ పుట్టుకొస్తున్నాయి. ఇవాల్టి రోజుల్లో అంతా కెమికల్ వాడుతున్నాం, కెమికల్ తింటున్నాము. ప్రతీదీ ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాం. హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో సతమతం అయిపోతా ఉన్నారు. హస్బెండే గాని, వైఫే గాని ప్రతి ఒక్కరు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక మంచి పెట్టుబడి పెట్టకుండా నీతోకి ఒక మంచి వ్యాపారం వచ్చింది అనంటే ధైర్యం ఎందుకు చేయలేకపోతే ఒక దోమ చేస్తున్న ధైర్యం మనం ఎందుకు చేయలేం? ఇట్లా కొడితే చస్తదది. కొడితే చనిపోయే దోమ గూడా నేను రక్తం తాగాలి, నేను బాగుండాలి, నేను బతకాలి అని మన దగ్గరకొచ్చి ధైర్యం చేస్తాను. చనిపోయినా మంచిదే అనుకోని ధైర్యం చేసుకొని ముందుకొస్తుంది అనంటే మనం ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాం? నేను ఈ వెస్టేజ్‌ని చేస్తే నేనెందుకు సక్సెస్ గాను? నా నా భవిష్యత్తు ఎందుకు నేను నిర్మించుకోగలను? నేనెందుకు అందరిలాగా ఎందుకుండాలి? నేనొక మంచి లైఫ్‌ని ఎందుకు లీడ్ చేయనని మనం ఎందుకు కష్టపడలేకపోతున్నామని మనకు మనం సెల్ఫ్ క్వెషన్ అనేది చేసుకుందామండి. అలాగే తాతలు సంపాదించిన ఆస్తులుంటే చాలా మంది రిచ్ అయితారు. ఎందుకంటే తాతలు సంపాదించిన ఆస్తి వాళ్ళు సంపాదించలేదు. కానీ ఇక్కడ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి మాత్రం ఎదిగితే మాత్రం కింగ్ అంటారండి. కంపల్సరీ ఇక్కడ ఈ వెస్టేజ్‌లో కూడా చాలా మంది ఎగ్జాంపుల్‌గా 'రంజిత్ కుమార్' సార్‌నే తీసుకుంటాను. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి. అంటే ఎనకట ఆస్తులు లేవు. ఎవరియో ఒక అంటే గెనక గూడా సార్ వాళ్ళ దగ్గర రిలేషన్స్ అంటూ కూడా ఎవరు సపోర్ట్ అనేది ఎవ్వరు లేరు. అయినా కూడా బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి ఇప్పుడు ఒక కింగ్ స్థానంలో ఉన్నాడు. అందరికి కొన్ని వేల మందికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ముందుకొస్తున్నాడు. అంటే ఒక దేవునిలాగా ఉన్నాడు. అటువంటి స్థానాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? మనం నమ్ముకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకెందుకు మనం ఒక మంచి భరోసానివ్వకూడదు? కానీ వెస్టేజ్‌లోకి వచ్చే వ్యక్తులు అందరూ వెనకాల ఆస్తులున్న వాళ్ళు కాదండి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తులు ఈ వెస్టేజ్‌ని చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా సక్సెస్ అయితారండి. ఆహ్, ఆహ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే నా డ్రీమ్ ఈ ఏప్రిల్ వరకు క్రౌన్ అవ్వాలి. అలాగే డిసెంబర్ వరకు 3,00,000 తీసుకోవాలి. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా 1,00,000 ఇప్పించాలని గోల్‌తోనే ముందుకెళ్తున్నాము. స్టిల్ 353 మంది దాకా ఉన్నారు. చాలా మంది వాళ్ళు డిసెంబర్ 31 అని ఎంజాయ్ మీద ఉన్నారు. అయినా కూడా కమిట్మెంట్‌గా మీరింతవరకు ఓపికగా ఉన్నందుకు, నా సెషన్ విన్నందుకండి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేనేదైనా తప్పుగా చెప్పి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఉమాశంకర్ సార్.